మాతృదేవోభవ. కాల పరీక్షలో గెలిచి అమ్మా, కాల పరీక్షలో గెలిచి ఖచ్చితమౌ అనురాగమిచ్చి, కాల పరీక్షలో గెలిచి ఖచ్చితమౌ అనురాగమిచ్చి, దుష్కాలము దాపురించునెడ కమ్మని అంకమునందు తీర్చి, కాల పరీక్షలో గెలిచి ఖచ్చితమౌ అనురాగమిచ్చి, దుష్కాలము దాపురించునెడ కమ్మని అంకమునందు తీర్చి, కావ్యాల సుగంధమద్ది రసకారమున మెడలోన వైచి, కావ్యాల సుగంధమద్ది రసకారమున మెడలోన వైచి, ఉయ్యాలలనూపినావు గదా, ఉయ్యాలలనూపినావు గదా అమ్మరో అమ్మరో ఎట్లు రుణమ్ము నీగెదన్, అమ్మరో ఎట్లు రుణమ్ము నీగెదన్. భారతాన్ని గురించి మనం మాట్లాడుకోవాలంటే వ్యాస మహర్షి ఆజ్ఞ తీసుకోవాలి. ఆయన కేవలం ఆత్మవాది కాదు, ఆచరణవాది. తాను అనుభవించాడు ఆత్మానందాన్ని వ్యాస మహర్షి. అది లోకానికి అంతటికీ అందాలని జీవితమంతా బ్రహ్మచర్యాన్ని పాటించి ఒంటరిగా మిగిలి 1700 శ్లోకాల మహాభారతాన్ని, 14,093 శ్లోకాల భాగవతాన్ని, ఇంకా 18 పురాణాలని మనకు అందించిన మహానుభావుడు. ఆయనకి నమస్కారం చేసి మనం రంగప్రవేశం చేద్దాం. అంతకంటే ముందు మనం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉన్నాం కాబట్టి కార్యకర్తల ఆనందం కోసం, భక్తులందరి ఆనందం కోసం సత్యనారాయణ స్వామిని ప్రార్థించి రంగప్రవేశం చేద్దాం. వ్రతకథ వినియున్, వ్రతకథ వినియున్ సత్యవ్రతమును పాటింపకున్న, వ్రతకథ వినియున్ సత్యవ్రతమును పాటింపకున్న, రారాజులకున్ గతి చెడునని తెలుపవకో. వ్రతకథ వినియున్ సత్యవ్రతమును పాటింపకున్న, రారాజులకున్ గతి చెడునని తెలియవకో. దితిసుతకరణాయ దితిసుతకరణాయ సత్యదేవాయ నమో. సత్యనారాయణ వ్రత కథ వింటూ ఉంటే మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం ఆ విషయాన్ని. ఏదో పురోహితుడు మొక్కుబడికి చదువుతూ ఉంటాడు, ఇది అయిపోతే ఇంకో ఖాతా చూసుకోవచ్చు అని ఆయన బాధ. ఇక మనకేమిటంటే 5 అధ్యాయాల కథ ఎవడు వింటాడు? సత్యనారాయణ స్వామికే చికాకు, మనకేం అవసరం? అందుకని మనం కొబ్బరికాయలు లెక్కడుతూ 2 అయ్యాయి, 3 అయ్యాయి, ఇక 1 ఇక 2 అయిపోతే ప్రసాదం తినేయచ్చు అని వింటాం. కానీ నిజానికి మీరు శ్రద్ధగా వింటే విన్నవాళ్ళకి తెలుసు, సత్యనారాయణ వ్రతాన్ని మించి లోకంలో ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని తీసుకురాగలిగిన సాహిత్యం మరొకటి లేదు. అంత గొప్పది ఆ కథ. ఆధ్యాత్మిక సామ్యవాదం. మనుషులందరూ సమానం, మనుషులందరూ సమానం అంటే ఎలా అవుతారు? పొడుగ్గా ఉన్నవాడిని నరికేసి పొట్టివాడికి అంటిస్తారా వాడిని? భౌతికంగా సమానత్వం అసాధ్యమైన విషయం. అది ఎప్పుడూ కాదు, ఎప్పుడూ సాధ్యం కాదు. సృష్టి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, 1తో మొదలైంది. 1 బేసి సంఖ్య, సరి సంఖ్య కాదు. బేసి సంఖ్య మొదలైన సృష్టిని సరిచేయడం ఏంటంటే మన అజ్ఞానం. కానీ దాని మొదలే బేసి, అదంతా బేసే. అదో బేసిన్ అవతల బారాయి అంతే. నీ పని ఏదో చూసుకో. దాన్ని సరిచేయడం ఏమిటి? ఇది సరి చేద్దాం, అది సరి చేద్దాం. భగవంతుడు సరిచేయలేకపోయాడు. ఈ 3 రోజుల్లో చూద్దాం ఏం చేస్తాడు. భగవంతుడు సరిచేయలేకపోయాడు. ఏది వ్యతిరేకులు కాదు, భక్తుల్ని. ధర్మరాజుకో తిక్క, భీముడికి తిక్క నర, అర్జునుడికో సగం తిక్క, నకుల సహదేవుడికి అమాయకపు తిక్క, అందులో నకులుడికి మళ్ళీ సౌందర్యపు తిక్క. 5గురికి 5 తిక్కలు ఉన్నాయి. 5గురికి కలిపి 7 తిక్కలు ఉన్నాయి. ఒక్కొక్కడికి అరతిక్క కూడా ఉంది ఎక్కువ. ఈ తిక్కలన్నీ తట్టుకున్నాడు ఈయన. అంచేది లోకాన్ని సరిచేయడం మన అవసరము కాదు, మన పని కాదు. మనం సరిగ్గా ఉంటే చాలు. నువ్వు సరి చేసుకుంటే చాలు. లోకం కూడా నీకు అనవసరం అసలు. లోకం అంటూ ఎక్కడా ఉండదు. నువ్వు నేను కలిస్తే లోకం మిత్రమా, నువ్వు నేను కలిస్తే లోకం, నిన్ను నన్ను కలిపేది శ్లోకం. అంతకు మించి లేదు ఇక్కడ.
నువ్వు నేను కలిస్తే లోకం, నిన్ను నన్ను కలిపేది శ్లోకం. ఈ ఆధ్యాత్మికమైన కథ విన్నా మనం చిత్తశుద్ధితో ఉంటే సమానత్వం ఏమిటో అర్థం అవుతుంది. సత్యనారాయణ వ్రతం కథలో రాజుగారు గొల్లవాడు వచ్చి ప్రసాదం ఇస్తే నువ్వు ఇచ్చేది ఏమిటి, నేను తినేది ఏమిటి అని తినడం. వెంటనే అతనికి జయము జయము మహారాజా, మన రాజ్యం గోవిందా అని కబురు వస్తుంది. వాడు కంగారు పడతాడు, తెలుసుకుంటాడు. వెళ్ళి మళ్ళీ ఆ గొల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసాదం ఇమ్మని అడుగుతాడు. వాడు మళ్ళీ ఈయన కోసం వ్రతం చేసి ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తింటాడు, కాసి నీళ్లు తాగుతాడు, కూర్చున్నాక జయము జయము మహారాజా, మన రాజ్యం స్వాధీనమైనది అంటాడు. కథలో అలా ఉంటుంది. మరి వెంటనే జరగాలి కదా. ఎంత ఆ రాజ్యం పరాధీనమై స్వాధీనమయ్యే వరకు 5 సంవత్సరాలు చూపించాలంటే కథ అలాగా. ఓ 10 ఏళ్ల జీవితాన్ని సినిమాలో 10 నిమిషాల్లో చూపించినట్టే కథలో అలాగే చెప్తారు. ఇందులో మనం ఏమనుకుంటామంటే ప్రసాదాన్ని తిరస్కరించడం వల్ల సత్యనారాయణ స్వామి కోపం వచ్చి ఆయన రాజ్యం హరించాడు. అది కాదండి, అది మొండితనం అవుతుంది, అది అహంకారం అవుతుంది. అదేం వ్యాఖ్యానం? నా ప్రసాదాన్ని తిరస్కరిస్తావా, నా గుళ్ళోకి రాకుండా వెళ్ళిపోతావా? ఇది మామూలు జమీందారులందరూ మాట్లాడేమాట. మా వీధిలోంచి వెళ్ళేవి నన్ను పలకరించలేదు. మనం దేవుడి గుళ్ళో కడితే దేవుడికి ఉపయోగమా, మనకు ఉపయోగమా? దేవుడికి ఏమిటి ఉపయోగం? పైగా మనకు అస్తమాను పెడితే ఇబ్బంది. అక్కడ రమాదేవి ఉంది, ఆయన సరసవాడాలని అనుకుంటాడు. ఆయన అప్పుడప్పుడు వదిలేయాలి కనీసం. ఆయన భార్య ఆయనకు ఉంది కదా. మనం అస్తమాను వెళ్ళి రాత్రి 1 గంట వరకు దర్శనం చేసి మళ్ళీ 3ంటికి లేపేస్తే మరి నాకు ఓ సంసారం ఉందిరా, నేనేం బ్రహ్మచారిని కాదురా అంటాడు ఆయన. దానికి సరదాలు ఉంటాయి కదా, వదిలేయాలి. చేయవలసిన సమయంలోనే ఆచారాలు చేయాలి, కానీ అర్ధరాత్రి వరకు చేస్తే అలాగా? జనం వస్తున్నారు కదా అని. జనం రావడం ముఖ్యం కాదు ఇక్కడ. ఆయన జనార్దనుడు, జనంతో ఆయనకి నిమిత్తం లేదు. గుళ్ళోకి వెళ్ళడం మన కోసం, ఆయన కోసం కాదు కదా. అక్కడ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే వ్రతకథ వినుయును సత్యవ్రతమును పాటింపకున్న రారాజులకున్ గతి చెడును. నువ్వెంత మహారాజువైనా సరే నీ స్థితి పాడవడం ఖాయం. ఎందుకంటే సత్యవ్రతాన్ని పాటించలేదు, సమానత్వాన్ని భావించలేదు. సత్యనారాయణ వ్రతం కథలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు చూడండి. బ్రాహ్మణులు ఉంటారు, రాజులు ఉంటారు, షావుకారులు ఉంటారు, గొల్లవాళ్ళు ఉంటారు, కట్టెలు కొట్టేవాడు ఉంటాడు, లేని కులం వాళ్ళు లేడందులో. ఎక్కడ ఎవరు భేదం పాటించరు. బ్రాహ్మణుడు వ్రతం చేసి ప్రసాదం కట్టెలు కొట్టేవాడికి పెడతాడు. ఏమిటండి మీ ఇంట్లో అంటే వ్రతం అది మేము కూడా చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు, దానికి ఏముందంటే ఆయన వెంటనే ఈరోజు కట్టెలమ్మగా వచ్చినటువంటి ద్రవ్యంతో నేను వ్రతం చేస్తా అని పెడతాడు. ఆ రోజు 10 రెట్లు వస్తుంది. అది భగవంతుడి దయ. వెంటనే ఆయన వ్రతం చేస్తాడు. అదో షావుకారు గారు చూస్తాడు. సరే, ఆయన కథలో చాలా మేలికలు ఉన్నాయి. చేస్తానడం, చేయకపోవడం, వాయిదా వేయడం, రకరకాల వ్యక్తులు. ఆవిడ చేస్తాను ఉంటుంది, ఈయనేమో వాయిదా వేస్తూ ఉంటాడు. చివరికి ఆవిడ కూతురు కలిసి కూర్చుని వ్రతం చేస్తారు. అప్పుడు కూడా ప్రసాదం మర్చిపోతారు. అప్పుడు కూడా ఈ భర్త అల్లుడు వేరుగా ఉంటారు. ఇవన్నీ మన కథలో కనపడతాయి. అక్కడ ప్రసాదాన్ని తిరస్కరించడం సమస్య కాదు. గొల్లవాడు ఇచ్చాడు కదా అని తిరస్కరించావు. ఏ కులం వాడిని నువ్వు అవమానించినా సత్యనారాయణ స్వామిని అవమానించినట్టే మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. ఏ కులం వాళ్ళని కులం పేరు మీద అవమానించడానికి వెళ్ళలేదు. దోషం చేస్తే వ్యక్తి దోషం, కులం దోషం ఎలా అవుతుంది? మనకు ఆంధ్రప్రదేశ్లో పెద్ద జబ్బు ఇది. దేశమంతటా ఉంది, ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 మరీ ఎక్కువ. ఎవడైనా మనకు 10,000 ఎగ్గొడితే ఆ క్యాస్ట్ వాళ్ళు అంతా అంతే అంటాం. వాళ్ళ బుద్ధి. ఎవడైనా అబద్ధం ఆడితే ఆ క్యాస్ట్ వాళ్ళు అంతే అంటాం. అదే మంచి జరిగితే అనరండి, ఆ కులంలో తప్పు పుట్టాడు, వీడు ఒక్కడే పుట్టాడు అంటాడు. నిజానికి మనం మంచి పెంచాలి, చెడు తగ్గించాలి. అంటే ఏదైనా ఒక వ్యక్తి మనకు ఉపకారం చేస్తే ఆ కులం వాళ్ళంతా మంచివాళ్ళు అండి, వాళ్ళు మొదటి నుంచి అలాగే ఉంటారు అంటే వాళ్ళు అంతా సంతోషిస్తారు కదా. మనం అలా అనం, వాళ్ళందరూ ఉండరు, వీడు ఒక్కడే. ఎంత తగ్గించేద్దామా మన సంకుచితమైన మనస్తత్వం. మంచిని వీలైనంత తగ్గించేసేయాలి, చెడును వ్యాప్తి చేసేయాలి. అది ఎవడన్నా ఒక అపకారం మనకి చేస్తే ఆ కులం వాళ్ళందరినీ అంటాం. అది ఏం బుద్ధి? అది స్వామివారికి నచ్చంది. అది ఆ కులం వాడిని ఎందుకు అవమానించావు నువ్వు? గొల్లవాడిని ఎందుకు అవమానించావు? గొల్లవాడైతే ప్రసాదం తినకూడదా, పెట్టకూడదా, వ్రతం చేయకూడదా? అటువంటిది ఏం లేదే. అందుకని వ్రతకథ వినియును సత్యవ్రతమును పాటింపకున్న రాజులకున్ గతి చెడునని తెలుపవకో దితిసుతకరణాయ సత్యదేవాయ నమో. దైత్యులు, రాక్షసులు, రకరకాల దుర్బుద్ధులు కలిగిన వాళ్ళని సంహరించడం కోసమే 10 అవతారాలు ఎత్తిన ఓ శ్రీమన్నారాయణమూర్తి, సత్యనారాయణమూర్తి, నీకు నమస్కారం అని స్వామివారికి నమస్కారం చేసి మనం భారతంలో ప్రవేశిస్తూ ఉన్నాం. మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై. వ్యాసుని జీవితం మొత్తం మనకు ఆదర్శం. మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై ముక్త ఆత్ముడై జ్ఞానియై
తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను ఆ వ్యాసుదలంతు ముక్తి పథ నిశ్రేణిం పదంబూనగన్. ఇది ఇష్టదైవం అనే కావ్యంలో వ్యాసుడి మీద నేను అలినటువంటి పద్యం. మునియై, ముందు వ్యాసుడిలాగా మనము మనశ్శాంతిగా ఆత్మానందంతో ఉండాలంటే వీలైనంత మౌనంగా ఉండాలి, అనవసరంగా మాట్లాడదు, అత్యవసరం అయితే తప్ప మాట్లాడదు. పైగా ఆవిడ ఏమందంటే గోవింద ద్వారకావాసిన్, ద్వారకలో ఉన్న గోవింద అంటే ఆవిడ కాపాడతావా, ధర్మరాజును కాపాడవా? ఎందుకని ఈ ధర్మరాజు గారికి సెల్ఫ్ పిటి ఎక్కువ. ఈయనంతా ఈయన పేకాడేటప్పుడు ఈయనకి దేవుడు గుర్తు రాలేదు, ఓడిపోయినప్పుడు గుర్తొచ్చాడు. మనలాగా ఆయన పేకాట్లోకి దిగేటప్పుడు దేవుడు గుర్తు రాలా, కనీసం దేవుడు దండం పెట్టుకుని పేకాడదాం అనుకోలేదు. మొట్టమొదటి అన్నం వేసేట వాడి ఐడియా వాడిది, పురాణాలు వాడికి అలా అర్థమయ్యాయి. ఎందుకంటే క్రౌంచ పర్వతానికి బల్లెంతో కన్నం వేశాడు. దొంగతనం చేసే ముందు స్పష్టంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకుని మా దొంగతనం నెరవేరేలా చేయమంటారు. శూద్రకుడు మృత్యుకటిక నాటకంలో ఉంటుంది. వాళ్ళకో దేవుడు ఉన్నాడు. వేశ్యలకు దేవుడు ఉండేవాడమ్మా, మదన గోపాలస్వామి ఆలయం ఉంటుంది వాళ్ళ వాకిట్లో. వాళ్ళు ఆరాధన చేస్తారు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకునే, వాళ్ళ నీతి వాళ్ళకుంది. వాళ్ళు అడ్డగోలుగా ఉండరు, వాళ్ళకో పద్ధతి ఉంది. దొంగలకు కూడా పూర్వం ఓ పద్ధతి ఉంది. అమావాస్య అంటే దొంగతనం చేసేవాడు. ఎట్టి పరిస్థితుల్లో మనుషుల్ని చంపేవారు కాదు, మనుషుల్ని గాయపరిచేవారు కాదు. చాలా నైపుణ్యంతో బంగారము, డబ్బు, వస్తువులు మాత్రమే పట్టుకెళ్ళేవారు. వీళ్ళు లేచారంటే పారిపోయేవాడు, వాళ్ళు పారిపోయేవాడు. ఇప్పుడు అలా లేదు, కాలింగ్ బెల్ వచ్చి కొట్టి చంపేస్తున్నాడు ముందు. ఇక్కడ మన్నే సంచి అడుగుతున్నాడు పట్టుకెళ్ళడానికి. వీళ్ళైతే శ్రమ పడ్డానికి కాఫీ ఇమ్మని కూడా అడుగుతున్నాడు. బెదిరిపోయి ఇస్తున్నాం. అదే కృతయుగానికి కలియుగానికి తేడా. దొంగతనాలు ఎప్పుడూ ఉన్నాయి. అందుకని ద్వారాలు కాపాడలేదు. ఇంత ఆపదలో ఉన్నాం బావా, నువ్వు రాలేదు, కాపాడలేదంటే ధర్మరాజుతో అంటాడు, నేను ద్వారకలో లేనయ్యా, ఏమనుకోకు. సౌభసాళువుడు అని ఒక రాజు ఉన్నాడు, వాడు మహాగర్విష్ఠి, మా రాజ్యం మీద దాడి చేశాడు. వాడు పెద్ద విమానం మీద తిరుగుతూ ఉంటాడు, వాడిని విమానంలో వెళ్ళి చంపాలి. వాడిని చాలా ఆలస్యమైందయ్యా, ఓ ఏడాది యుద్ధం జరిగింది వాడికి నాకు, అప్పుడే ఇక్కడ ఇవన్నీ జరిగాయి, నేను ఉంటే నీ దగ్గరికి రానా అంటాడు. అక్కడ వ్యాసభారతానికి నీలకంఠ దీక్షితులు గారు వ్యాఖ్యానం రాస్తాడు. నీలకంఠీయ వ్యాఖ్య వ్యాసభారత వ్యాఖ్యల్లో చాలా గొప్పది. ఆయన అంటాడు, ద్వారకలో లేనంటే అర్థం ద్వారకలో లేను కాదయ్యా, ద్వారక అని ఒక నగరం కాదు, నవద్వారాలు ఉన్న నీ శరీరంలో నన్ను స్మరించలేదు, అందుకే నేను రాలేదని అర్థమయ్యా అని రాస్తాడు. నవద్వారే పురే దేహే పంజరే విహగో అనిలక యత్తిష్టతి తదా ఆశ్చర్యం ప్రయాణే విస్మయకుతక. నవద్వారాలు ఉన్నటువంటి శరీరంలో శరీరం అనే పంజరంలో ప్రాణం అనే చిలక ఉందంటే ఆశ్చర్యంగానే, పోతే ఆశ్చర్యమేముంది అన్నారు సంస్కృతంలో. ఓ చిలకన పంజరంలో పెడితే దానికి ఒక తలుపే ఉంటుంది, ఆ తలుపు మూసేసి ఉంటుంది, ఎప్పుడో తీస్తాం. ఆ ఒక్క తలుపు తీయగానే వీడేమనుకుంటాడు, 2 జీడిపప్పు పలుకులు అక్కడ పడుతుంది. నీ జీడిపప్పు అక్కర్లేదు, దానికి నువ్వు వదిలేస్తే బయటికి వెళ్ళి జీడిపప్పు పెట్టి 16 చిరుధాన్యాలు అన్నీ తింటుంది. నీకెందుకే గొడవ? దాని డ్రై ఫ్రూట్స్ దానికి ఉన్నాయి, నువ్వు పెట్టేది ఏదో మొక్క, ఇక్కడ ఏదో కుళ్ళిపోయిన మొక్క ఒకటి పెడతాడు వీడు. నీ మొక్క కోసం దానికి స్వేచ్ఛ కావాలి. దాన్ని పంజరంలో పెట్టమని నీకెవడు చెప్పాడు? అసలు నేను పంజరంలో పెడితే నువ్వు ఊరుకుంటావా? మనతో చిలకను పోషిస్తాను, నువ్వేంటి పోషించేది? చిలకలకి ప్రభుత్వం వారు ఉచిత పథకాలు అవసరం లేదు, అవి వాటంతా అవి బతుకుతాయి. ఎందుకంటే చిలకలకు ఓటు హక్కు లేదు కాబట్టి మన వాళ్ళు పెట్టరు. మన పిల్లకలకే ఉన్నాయి, చిలకలకి ఎక్కడ ఉన్నాయి? అందరికీ తలువ పథకం పెడతారు. ఇక్కడ చిలకలకు పెట్టమను, ఎవడో పెట్టడు, ఓటు లేదు కదా. అందుకే చిలకల పాపం వాడు తింటే సంపాదించుకుంటాయి. నువ్వు మమ్మల్ని వదిలిపెట్టవయ్యా, ఊరికి ఇవ్వాలేంటి? నాకు జీడిపప్పు పెడతానంటావు, బాదం పప్పు పెడతా, ఎవరికి నీకు కావాలి? అదవ పప్పులు మేము సంపాదించుకుంటాం. దేహం అనే పంజరంలో చిక్కినటువంటి ప్రాణం అనే చిలకు కూడా ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తుందండి, మనమే ఆపుతూ ఉంటాం. జీవుడికి ఉండాలని ఉండదు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంటుంది. వాడు దేవుడి దగ్గర నుంచి వచ్చాడు, ఆ వియోగాన్ని వాడు భరించలేడు. రాధాకృష్ణుల కథ అంతా అదే, మనకు అర్థమై చావదు. కానీ ఏదో స్త్రీ పురుష సంబంధం కింద మాట్లాడతాం, మనకు అర్థం కాదు. జీవుడు దేవుడు మధ్యలో వియోగమే రాధాకృష్ణుల వియోగం, సంయోగం. జయదేవుడు కీర్తనల నిండా ఉన్నది అది. మనం శారీరకంగా ఆలోచిస్తాం ఎంతసేపు. ఆ జీవుడు తపన లోపల, ఆ వేదన ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామని చూస్తాడు. అందుకని చెబుతున్నాడు కవి, ఒక చిలుక పంజరంలో పెడితే ఒక తలుపే ఉంటే నువ్వు తలుపు తీసినప్పుడు పారిపోదామని చూస్తోంది కదా. నీకు 9 ద్వారాలు ఉన్నాయి, గమనించుకోండి. ఆల్వేస్ ఓపెన్, ఆల్వేస్ ఓపెన్, ఆల్వేస్ ఓపెన్. అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయి. ఏ కళ్ళు మూయలేదా?
కళ్ళు తెరవలేదా? చెవులు పడుకున్నాం, కళ్ళు మూసుకో, చెవులు తెరిచే ఉన్నాయిగా, ముక్కు తెరిచే ఉందిగా. కొందరు గుర్రెడుతూ నోరు కూడా తెరుస్తారు భయంకరంగా, ఇది మేరు పర్వత గుహలాగా. అందులోంచి పోవచ్చు కదా ప్రాణం. అన్ని అవయవాలు తెరిచే ఉన్నాయి. ఏది మూసామండి? కళ్ళు ఒక్కటే మూసుకున్నాం, అవి కూడా కలలు కంటూనే ఉన్నాయి. అంచేది ఆల్వేస్ ఓపెన్, అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయి, ఆల్వేస్ ఓపెన్, 24 గంటలు తెరిచే ఉన్నాయి. ఇదో 24/7 ఆసుపత్రి ఇది. 9 ద్వారాలు ఉన్న దేహంలో ప్రాణం అనే చిలక 9 ద్వారాలు తెరిచి ఉండగా, ఎల్లవేళలా తెరిచి ఉండగా ప్రాణం అనే చిలక ఉందంటే ఆశ్చర్యం, కానీ పోతే ఆశ్చర్యం ఏమిటి అన్నాడు. అంచేది ఎవరన్నా బంధువులు కనపడితే మనం బావా బాగున్నావా అనకూడదు, బావా ఇంకా బాగున్నావా అనాలి. ఆ తర్వాత వాడు కొడితే నా పూచీ లేదు, శాస్త్రంలో చెప్పింది నేను చెప్పాను, ఓ మాట అనేయండి వదిలిపోదు. బావా ఇంకా బాగున్నావా, పోతావేమో అనుకున్నాను. అంటే ఎలా ఉంటుందండి? చికాగ్గా ఉండదా? కానీ వాస్తవం అది. వాడు ఉండడమే ఆశ్చర్యం, పోవడం ఆశ్చర్యం కాదు. పోవడం మనిషికి సహజ లక్షణం, ఉండడం కృత్రిమ లక్షణం. ఎందుకంటే లోపల జీవుడికి ఉండాలని లేదు, ఏముందని ఉంటాడు ఇక్కడ. ఆ తపన జీవుడు తపన ఉంది. దాన్ని ఒక వాల్మీకి పట్టుకున్నాడు, దాన్ని ఒక వ్యాసుడు పట్టుకున్నాడు. అందుకే నేను ఇంత ఆనందం పొందాను, నా జాతి కూడా పొందాలి కదా అని కృష్ణ కథ రూపంలో భాగవతాన్ని, వ్యాసభారతం రూపంలో పాండవుల కథని మనకు అందించాడు. అటువంటి మహానుభావుడికి నమస్కారం చేస్తున్నాం మనం. ముక్తిపథ నిశ్రేణిన్ పదంబూనగన్, అదే నీలకంఠ దీక్షితులు గారు నీలకంఠ త్రిశితులు అంటాడు. ఏముంది కౌరవ పాండవుల కథలో, ఏమి ఘట్టాలు ఉన్నాయి అసలు? ఇది మహాకావ్యం అయిందంటే వ్యాసుడి వల్ల అయింది అంతే అంటాడు ఆయన. పారదేశ్యం వృధాదాస్యం పంచానాం ఏకదారత పాండవానాం అభూత్ కీర్త్యై పారాశర్యమునేర్గిర అంటాడు నీలకంఠ దీక్షితులు గారు. నీలకంఠ త్రిశితులు అద్భుతంగా చెబుతాడు. ఒక్కో మహాకవి చేతుల్లో పడితే ఆ కావ్యం అలా రూపొందుతుంది. లేదా దిక్కుమాలిన కథ ఏముంది ఇందులో? పారదేశ్యం, 13 ఏళ్ళు వనవాసం చేశారు. ఏమిటి ఆ కథ? ఏమి సుఖాలు అనుభవించారు? హీరోలు అంటున్న పాండవులు 12 ఏళ్ళు వనవాసం చేశారు. 1 ఏడాది చాకిరీ చేశారు విరాటుడి దగ్గర. ద్రౌపది లాంటి మహారాణి ఆవిడకి జడేస్తూ కూర్చుంది ఇక్కడ. ఆవిడ తిట్లు తిడితే పడుతూ ఇక్కడ. మా తమ్ముడు ఇంటికి వెళ్ళి మద్యం పట్టుకురా అంటే నోరు మూసుకుని సీసా పట్టుకెళ్ళింది ఆవిడ. ఏం కర్మ ఇది? పారదేశ్యం. 12 ఏళ్ళు పారదేశ్యమే. అడవులు పడిపోయారు ఇక్కడ. చిన్న ప్యాకెట్ ఆడిన పాపానికి, అది కూడా ఆడింది ఒక్కడు, వనవాసం 6గురికి. ఏమి కథ ఇది? ఏముంది ఇందులో? వృధాదాస్యం. విరాటరాజు దగ్గర వృధాగా దాస్యం చేశారు. ఆయన పాచిక పెట్టి కొట్టాడు ధర్మరాజుని. ధర్మరాజు స్థాయి అదే. ఏమి లేదు, ఉత్తరుడు గెలిచాడు. ఉత్తరుడు కాదండి, బృహన్నలు గెలిచి ఉంటాడు బహుశా. పాపం ఆపుకోలేక ఉత్సాహం. ఈ ధర్మరాజు గారు ఎటువంటి వాడు అంటే చివరి క్షణం వరకు ఆగుతాడు, చివరిలో బదులవుతాడు. ఒక్క క్షణం ఆగితే గేములో ఈయనే గెలిచేవాడు. యుద్ధంలో కూడా కొన్ని ఘట్టాలంతే. ఈయన చివరిలో ఎప్పుడే బదులవుతూ ఉంటాడు. అంతవరకు ఆగుతాడు ఓపికగా, చాలా శాంత పాటలు చెబుతాడు, ఉన్నట్టుండి రెచ్చిపోతాడు ఈయన. ఓ పక్క ద్రౌపదీదేవి నన్ను కాపాడండి అని కీచకుడు కాలుతో తన్నితే వచ్చి సభలో పడుకుని నా భర్తలు ఇక్కడే ఉన్నారు చూడొద్దా అని ఆవిడ అంటుంటే అప్పుడు మాట్లాడటం. నువ్వు పెద్ద నాటకాలు ఆడక్కర్లేదు, డ్యాన్సులు ఆడక్కర్లేదు, వెళ్ళిపో అని సహనం బోధిస్తాడు ఇక్కడ. అంతా అయిపోయి ఇంకా ఉత్తరుడు అర్జునుడు వస్తున్నారు అంటే ఇంకొక పూట ఆగచ్చు కదా నోరు మూసుకుని. వాడు ఏమనుకుంటే మనకే. విరాటరాజు పాచికలు ఆడుతుండగానే జయము జయము మహారాజా, మన ఉత్తర కుమారుడు బృహన్నలతో సహా వస్తున్నాడు, కౌరవులను జయించాడనే. మా ఉత్తర కుమారుని చూశావా ఎంత పరాక్రమంతో? భీష్మద్రోణ కృపాది ధన్వినకరాభేలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్ర జాలోష్మస్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్రధ్వజార్చిష్మత్వా కలితంబు సైన్యము. అటువంటి సైన్యాన్ని మా ఉత్తర కుమారుడు జయించాడంటే అవునయ్యా అని చప్పట్లు కొడితే ప్రమోషన్ ఇస్తారు కదా గవర్నమెంట్ ఆఫీసులో. నీ సొమ్మేం పోయింది? అబ్బాయిని తిన్నగా ఉండక, అది కాదు మహారాజా మీరు పొడపడుతున్నారు, వెనకాల బృహన్నల కారణంగా గెలిచి ఉంటాడు. వంకర బుద్ధి కాకపోతే దేనికి? ఇది నాలికి తిన్నగా ఉండక. వాడికి మండింది. బృహన్నల అందులో పేడివాడు, ఆడా మొగ తెలియదు, వాడు గెలిచాడంటావు, వాడెవడు అని పాచికి పెట్టి కొట్టాడు. ఇదే ప్రమాదాలు కొందెచ్చుకోవడం అంటే. ఇంతవరకు ఊరుకున్నావు కదా ఏడాది పాటు, బయట పెట్టకుండా 24 గంటలు ఆగలేవా? ఉత్సాహం ఎక్కువైపోతే అంతే ఓవర్ యాక్షన్ చేస్తాం మనం. అక్కడ బదలవుతుంది మొత్తం స్టోరీ. ఇంతకాలం ఓపిక పెట్టాం కదా, ఇంకో 10 ఏళ్ళు ఓపిక పడితే జీవితం గడిచిపోతుంది కదా. ఏదో అడావుడు చేస్తే ఏమవుతుంది, ఉన్న జీవితం కూడా పోతుంది. ధర్మరాజు అంతే పగల కొట్టుకున్నాడు, పాచికి పెట్టి కొట్టాడు, నెత్తురు గారింది. మళ్ళీ ద్రౌపది అప్పటికప్పుడు వచ్చి కట్టకట్ట. ఆవిడ పెద్ద గొడవ, నువ్వెందుకు కట్టావు
అని అడగకుండా నేను ధర్మరాజు గారి దగ్గర పనిచేశానండి, ఈయన అక్కడ కూడా పనిచేశాడు, ఈయన మహానుభావుడు, ఈయన నెత్తురు కనుక ఎన్ని బొట్లు నేల మీద రాలుతుందో అన్నేళ్ళు ఇక్కడ వర్షం కురవదండి, మీ రాజ్యం కోసం ఈ పని చేశానని చెప్పి ఆవిడ తప్పించుకుంది. ఆ మాత్రం లౌక్యం ధర్మరాజుకి లేకపోయా. ఆ లౌక్యం ఉంటే దెబ్బ తగిలేది కాదు కదా. ఇదే ఎంత తెలుసున్నానండి, మహామాయలో మనం పడకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు కాస్త బుర్ర ఉపయోగిస్తూ ఉండాలి. ఎవడో ఫోన్ చేసి నీ ఫోన్కి ₹1,00,00,000 వచ్చిందని హా అని లింక్ నొక్కేయకూడదు. కోటి రాకపోక ఉన్న 10 లక్షలు పోతాయి. వాడు ఎందుకు ఇస్తాడు? వాడు మనకు ఏమైనా మేనత్త కొడుకా తోడలుడా? ₹1,00,00,000 మన ఫోన్కి ఎందుకు ఇస్తాడండి? మీరు కొత్త సిమ్ కొన్నారు, మీ సిమ్ములన్నీ మేము ఏదో వేలంపాట వేసాం, లాటరీ తీసాం, అందులో మీ సిమ్కి 10 లక్షలు వచ్చి నీ సిమ్ మీద వాటికి ఏమిటి, ఎందుకు ఇస్తాడు అని ఆలోచించి దాన్ని వదిలేయాలి. అబ్బే వీలైతే నొక్కేద్దామంటే ఈ సిమ్ము నొక్కి సిమ్ము తీసేలోగా 10 లక్షలు పోయాయి. కొత్త సిమ్ కొనగానే ఫోన్ బహుమతి పంపెట్టకూడదు. ఈ సిమ్ కొన్న వాళ్ళకి మేము బహుమతి ఇస్తున్నాను. వీడు ఈ సిమ్ తీసి ఆ ఫోన్లో వేశాడు, ఆ ఫోన్లో వాడు టెక్నాలజీ పెట్టాడు, వీడి మొత్తం వివరాలన్నీ లాగడానికి, అది వీడికి తెలియదు. ఇప్పుడు వాడేవాడు మనకి ఫోన్ పంపడానికి బహుమతి, వాడు పంపితే మాత్రం మనం తీసుకోవడం ఏంటి? ఈ పాటి 25,000 ఫోన్ 30,000 ఫోన్ మనం కొనుక్కోలేమా అని ఆలోచించద్దా? అసలు మనకి ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేసే రకం అంతే మనం. తర్వాత ఏమవుతుందో మనకు ఫ్రీగా వచ్చింది తాగే. ఏమో అదృష్టం, ఇవాళ నాకు వారఫలాల్లో రాశాడు కూడాను 5వ తారీఖు అనుకోకుండా ఆదాయం అని. అలాంటి వాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు 5వ తారీఖు అనుకోకుండా ఆదాయం మొత్తం రాసి వాళ్ళందరికీ వచ్చేస్తుందా? ఎవడో ఒకడికి వస్తుంది పొరపాటు, అది కూడా రాదు. ఆ వచ్చిన వాడిని టీవీలో చూపించి చెప్పిస్తారు, ఆయన చెప్పినట్టే నాకు వచ్చిందని. ఆదాయం 5వ తారీఖు మనకు రాదమ్మా, ఆ రాశిఫలాలు చెప్పేవాడికి వస్తుంది బోల్డ్ ఆదాయం, మన అజ్ఞానం కారణంగా. లేదు ఆ ప్రోగ్రామ్ ఏ టీవీలో వస్తుందో ఆ టీవీ వాడికి వస్తుంది, వాడి నుంచి మళ్ళీ వాడు వీడియో మోసగాడు, వీడిని మించిన మోసగాడు వాడు పుచ్చుకుంటాడు శుభ్రంగా. మనం అమాయకులం అయ్యాము ఇక్కడ. ఇదే తత్వాన్ని జీవితానికి అన్వయించుకోకపోతే వచ్చే ప్రమాదం ఇది. అందుకని దాన్ని మీరు అన్వయించుకోండి అని చెప్పాడు. అలా అన్వయించిన కథ కాకపోతే ఇందులో ఏముంది? 12 ఏళ్ళు దాస్యం చేశారా, వృధా దాస్యం చేశారా, ఏడాది పాటు 12 ఏళ్ళు అడవుల పాలయ్యారు. అంతేకాదు పంచానామేకదారత రామాయణ కాలంలో లేదే, భారత కాలంలో లేదే, అనంతర కాలంలో లేదే. 5 అన్నదమ్ములకి ఒకరే భార్య అయినా మహాపతివ్రతగా ఆవిడని గౌరవిస్తున్నారు అందరూ కూడా. ఆవిడలో ఏ దోషము లేదు, అన్నదమ్ముల మధ్యలో భేదం రాలేదు. ఇదంత విచిత్రం ఇది. అయినా వాళ్ళని అందరూ గౌరవించారు. ఏముంది ఇందులో కథ? అరణ్యవాసం, అజ్ఞాతవాసం, పంచానాం ఏకదారత, 5 ఒకే భార్య. ఇది ఈ పనుల్లో ఉన్నప్పటికీ, ఇలా దాస్యం చేసినప్పటికీ, ఇలా అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్న పాండవుల కీర్తి వచ్చింది అంటే వరపరాశర్యము నేర్గిరా వ్యాస మహర్షి రచన వల్ల వచ్చిందండి. ఆ రచన మనం ఈ 3 రోజుల్లో చూస్తాం. వ్యాసభారతం ప్రధానంగా చూసుకుంటాం. ఆయన తపస్సు వల్ల కష్టపడిన వాళ్ళకి, కష్టాలు పడిన వాళ్ళకి కీర్తి వచ్చేలా చేశాడు ఆయన. వీళ్ళు కష్టపడవచ్చు, కష్టాలు పడవచ్చు. మీరు కష్టపడతారు, కష్టాలు పడతారు, కంగారు పడకండి, దానికి అంటి పెట్టుకుని ఉండండి. దుఃఖాన్ని పంటి బిగువన భరిస్తూనే, స్వామి అరవింద మహర్షి చెబుతాడు ఒక మాట, దుఃఖాన్ని పంటి బిగువన భరిస్తూనే భగవంతుడిని స్మరించండి, ఆ దుఃఖం సుఖంగా మారుతుంది అంటాడు ఆయన. ఖచ్చితంగా దానికి మందు వేయొద్దు, ఏం చెప్పొద్దు, ఎవరికీ చెప్పొద్దు. పంటి బిగువన భరించండి, నెప్పి భరించినట్టే. భగవత్స్మరణ మానద్దు. సత్యదేవాయ నమః, సత్యదేవాయ నమః మానద్దు. ఆయనకి ఏదో ముళ్ళు పెట్టి పొడిచినట్టుగా ఆయన నామంతో ఆయన పాదాలని పొడవాలి మనం, అప్పుడు ఆయన దిగి వస్తాడు. వీడు వదలట్లేదు, మంచంలో కూర్చొని కూడా నన్నే స్మరిస్తున్నాడు, నేను చూసుకోకపోతే ఎలాగా? అది వ్యాసుని యొక్క ఆదర్శం. వీళ్ళు ఇంత కష్టపడినా వాళ్ళ భగవద్భక్తి ఉండడం వల్ల, జ్ఞాన వైరాగ్యాలు ఉండడం వల్ల విజయం సాధించారయ్యా అన్నారు. అటువంటి మహాభారతంలో కేవలం యుద్ధంలో, ఎందుకంటే భారతం అంతా మొదలుపెట్టామంటే ఈ జన్మకి తెలియదు కదా, ఇది 3 రోజుల్లో యుద్ధం అవడమే కష్టం. 18 రోజుల యుద్ధం, అందులో 14వ రోజు యుద్ధం. అది పెద్ద మొత్తం లవకుశ సినిమా, 2 ఇంటర్వెల్స్ ఉంటాయి. ఆ రోజే ఈయన కరుణ కూడా ఎక్కువ. భగవంతుడి పాత్ర 14వ రోజే చాలా ఎక్కువ. అటువంటి దాంట్లో భగవంతుడు నేరుగా కల్పించుకున్న సందర్భాలు మాత్రమే చూస్తాం మనం. మొత్తం భారత కథ అంతా వస్తుందని మీరు ఊహించకండి. చెప్పడం నాకు సాధ్యం కాదు, వినడం మీకు వీలు కాదు, అయ్యేది కాదు. నేరుగా భగవంతుడు ఎక్కడెక్కడ కల్పించుకున్నాడు. యుద్ధం వచ్చాక, అది కూడా భారత యుద్ధం ఎప్పుడు మొదలైంది అనేక రకాల లెక్కలు ఉన్నాయి మనకి. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మొదలైంది అని కొందరు తేల్చారు. అందుకే ఆ రోజు మనం గీతా జయంతి కింద జరుపుకుంటాం. గీత చెప్పింది యుద్ధం మొదటి రోజే కదా మరి, అందుకని ఆ రోజు మొదలైంది. లేదండి పుష్యమాసం అని కొందరు అన్నారు, ఆశ్వీజ మాసం అని కొందరు అన్నారు, విజయదశమి అని కొందరు అన్నారు. రకరకాల లెక్కలు ఉన్నాయి. కానీ
నేను సాగరఘోషలో భారతంలో ఉండే ఘట్టాలు రాశాను. సాగరఘోష కావ్యం ప్రపంచ చరిత్ర అంతటినీ వర్ణించే కావ్యం. యావత్ ప్రపంచ చరిత్రలో ఉండే పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక, వైజ్ఞానిక, సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక అంశాలన్నీ శంకరాచార్య అద్వైతం నేపథ్యంలో వర్ణించేటువంటి కావ్యం అది. 1116 పద్యాలు. అందులో రామాయణ కథ, భారత కథ కూడా ఉంటుంది, సంక్షిప్తంగా ఉంటుంది. అందులో నేను ఖచ్చితంగా చెప్పాను, నేను లెక్క చెబుతాను యుద్ధం ఎప్పుడు మొదలైందో. అది మార్గశిర శుద్ధ ఏకాదశి, పుష్యం, మాఘమండం మన లెక్కలు. అప్పుడు మొదలవలేదు యుద్ధం. ఏనాడా కురు రూపరాక్షసులు ఆ ఇల్లాలినట్లీడ్చిరో, ఏనాడా కురు రూపరాక్షసులు ఆ ఇల్లాలినట్లీడ్చిరో, ఆనాడే యమలోకవాసమునక ఆహ్వానంబులన్ పొందిరి. అప్పుడు మొదలైందయ్యా, లెక్క తేల్చుకోండి అని చెప్పాను. భారత యుద్ధం సభాపర్వంలో మొదలైంది. ఇంటి గుట్టు కాపాడుకుంటూ ప్రశాంతంగా కాపరం చేస్తున్న ఒక ఇల్లాలని సభలోకి ఈడ్చినప్పుడు మొదలైంది కథ. అప్పుడు భీముడు మనస్సులో, అర్జునుడి మనస్సులో యుద్ధం ఖాయం అని నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. ఇంకా ధర్మరాజు గారు అప్పటికి రాలా. ఇంకా ఆయన జుట్టు పీకితే కానీ ఆయనకు అర్థం కాదు. బట్ వాళ్ళు నిర్ణయానికి వచ్చేసారు. వీళ్ళు మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా మన ఇద్దరం కలిసి వెళ్ళి కొట్టేవలసింది. అబ్బాయి ఇంకా అనుమానం లేదు. ఎప్పుడు వస్తుంది అనేదాన్ని వినదానికి ఎప్పుడు వచ్చింది? ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగే 14 ఏళ్ళకి వచ్చింది. 12 ఏళ్ళు అరణ్యవాసం అయింది, ఏడాది అజ్ఞాతవాసం అయింది. రాయబారాలు అటు ఇటు మొత్తం భారతదేశం, అమెరికా రాయబారులు అందరూ తిరగడానికి 1 ఏడాది పట్టి ఇది అయ్యాక యుద్ధం వచ్చింది. 14 ఏళ్ళు అంటే పాండవులు తాము ఎదుర్కొన్న అవమానానికి జవాబు చెప్పడానికి 14 ఏళ్ళు పట్టిందండి. మనం 14 నిమిషాలు ఆకపోతే అలాగా వెంటనే వెళ్ళి కొట్టేద్దామంటే మనమే జైలుకి వెళ్ళిపోతాం. ఇక్కడ జరగదు, అది ఆగాలి. ఆగి ఎప్పుడు జవాబు చెప్పాలో అప్పుడే చెప్పాలి. అందుకని ఏనాడా కురు రూపరక్షసులు ఆ ఇల్లాలినట్లీడ్చిరో, ఆనాడే యమలోకవాసమునగా ఆహ్వానంబులన్ పొందిరి. ఆ వైనంబుల్ సరియి నృపాధములకై ప్రాణంబులన్ వీడగా, సేనావాహినులేమి పాపమునరించెన్ మానవత్వం మీద. నా కోణం నాది సామాజికమైన కోణం. ఏ పురాణం చెప్పినా, ఏ ఉపనిషత్తు చెప్పినా నేను సోషల్, సామాజిక వ్యాఖ్య చేయకుండా నేను సమాజానికి ఉపయోగపడినప్పుడు వేదమైతే నాకే, శాస్త్రమైతే నాకే, ఎక్కాల పుస్తకమైతే నాకే. నేను భారత యుద్ధం విషయంలో నా అభిప్రాయం ఏంటంటే, అది వదిలేయండి, అదంతా వాళ్ళ ఇంటి తగదా, వాళ్ళు చూసుకోవాలి కదా, వీధిలోకి ఎందుకు రావాలి? నరరూప రాక్షసులు కాదు, కురురూప రాక్షసులు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళు వాడికి తోడుగా ఉండే శకుని, కర్ణుడు మొదలైన వాళ్ళు. ఆ ఇల్లాలను ఎప్పుడు ఈడ్చుకొచ్చారో ఆ రోజే యమధర్మరాజు వాళ్ళకి ఇన్విటేషన్ పంపాడు. యువర్ కైండ్లీ ఇన్వైటెడ్ టు దేర్, దాంట్లో వచ్చేయి, అయిపోయింది, రోజులు లెక్కెట్టుకోండి. ఆ రోజే మొదలైంది యుద్ధం. అది వదిలిపెట్టండి. ఆ వైనంబులు సరి నృపాధములకై ప్రాణంబులన్ వీడగా, సేనావాహినులేమి పాపమరించను మానవత్వం మీద అని నేను కావ్యంలో ప్రశ్నించావు కవిగా. సామాన్య మానవులు 21 లక్షల మంది చనిపోయారే. ప్రారంభంలో పాల్గొన్న వాళ్ళు 21 లక్షల మంది మానవులు. ఇంకా ఏనుగులు, గుర్రాలు అవన్నీ పక్కనట్టండి. మళ్ళీ ఇందులో 10 మంది చనిపోగానే 10 మందిని తెచ్చిపెట్టారు. అందుకే వ్యాసభారతంలో మీకు మొట్టమొదటి సైన్యం లెక్కలు వేరు. యుద్ధం అయిపోయిన తర్వాత ఎంతమంది చనిపోయారంటే 1 కోటి మంది వెళ్తారు. 1 కోటి మంది ఎలా పోయారు? ఇప్పుడు ఈరోజు 1,00,000 మంది పోతే 1,00,000 మందిని తెచ్చిపెట్టారు అక్కడ. మరి వాళ్ళు పోలేదా? అంచేత 1 కోటి మంది పోవడం అనేది కూడా లెక్కే. ఇది 21 లక్షలే కదండి, 1 కోటి మంది ఎలా పోతారు అనొద్దు. వీళ్ళు పోతే వాళ్ళని తెచ్చిపెడతారు. సారథి పోయాడు, సారథిని తెచ్చిపెట్టుకోరా, ఆపేస్తారా? ఒకే ఒక్క రోజున దుర్యోధనుడు సాధులు 6 తెచ్చారు పాండవుల చేతులు. 6 సారథులు ఒకే రోజు పోయారు. తెచ్చిపెట్టుకోరేంటి? దుర్యోధనుడు సారథ్యం చేస్తాడా? అంచేతని పోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళని రీప్లేస్మెంట్ అంటారు కదా, వాళ్ళ చోట్లలో పెట్టిన వాళ్ళు లెక్కెట్టుకుంటే 21కి 5 రెట్లు వేసుకోండి, 18 రోజులు 1 కోటి మంది పోయారు, అనుమానం వెళ్ళా. ఆనాడు ఉన్న జనాభా ఎంత? స్వాతంత్రకాలం నాడే 30 కోట్లు కదా మన దేశ జనాభా. మరి అప్పుడు ఎంత ఉంది? ఎంతమంది ఎలా పోయారు? మరి వీళ్ళేం పాపం చేశారు అని అడిగాను నేను. కవి అంటే అంతే. కవి అంటే మహాకవి శ్రీశ్రీ చెబుతాడు, కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి అంటాడు. కష్టజీవి, ఆ మాట రాయండి. ఈ చివర కా ఉంటుంది, ఆ చివరి వీవి ఉంటుంది. కవి అంటే అంతే. కష్టాన్ని వర్ణించేవాడే కవి. సుఖంగా ఉన్నవాడిని మేమెందుకంటే వర్ణించడం? వాడు సుఖంగా ఉన్నాడు, వాళ్ళే అందరూ సుఖంగా ఉండట్లేదు, మా బాధ అది. అంచేత కష్టజీవి అంటే సైనికులు, సామాన్యుడు. వాడెవడు ద్రౌపది జుట్టు లాగలేదు. వీడికి పాండవుల కోసమో కౌరవుల కోసమో ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప పాత్ర నిర్వహించిన కృష్ణ పరమాత్మను కూడా నేను ఒకటే ప్రశ్న వేశాను సాగరఘోష కావ్యంలో.
నువ్వు ఒకవైపు ఉంటావా? నారాయణ గోపాలులోని 10,000 మందిని అటు పంపిస్తావా? వాళ్ళంతా నీ వాళ్ళేనా? వాళ్ళతో మళ్ళీ ఈ కృష్ణ అర్జునులే యుద్ధం చేశారా? ఇదేమి న్యాయం? తనకు ధర్మము వేరు గోపకులకు ధర్మము వేరవుని, తనకు ధర్మము వేరు గోపకులకు ధర్మము వేరవుని, పొంతన లేదా 10,000 సైనికులను అన్యాయంబుగా కౌరవేంధన సంచాలిత మారణాగ్నులయుడిన్ ధనం విడిన్. అన్యాయంబుగా 10,000 సైనికులను అన్యాయంబుగా కౌరవేంధన సంచాలిత మారణాగ్నులయుడిన్ దానం విడన్. దిక్కుమాలిన యుద్ధంబులు అమాయక ప్రజకు కల్పించన్ వృధా మృత్యువులు. మీరు కొట్టుకుంటే కొట్టుకోండియా, సామాన్య ప్రజలు ఏం నేరం చేశారు అంటే కృష్ణుడు లాంటి వాటికి కూడా ఆ రోజు ఉండే రాజుల ఆచారాన్ని పాటించక తప్పలేదు. ఆ రోజు ఉండే క్షత్రియుల ఆచారం ఏమిటంటే ధర్మాధర్మాలతో నిమిత్తం లేకుండా ఎదురు రాజు సైన్యం అడిగితే పంపించాల్సిందే, ఇంకో మాట లేదు. ఆ రోజు కూడా అన్యాయం ఉంది. వాళ్ళు కొన్ని పద్ధతులు ఉన్నాయి. యుద్ధానికి రమ్మన్నా జూదానికి రమ్మన్నా కాదని అనకూడదు. క్షత్రియుల్లో మాత్రమే ఉంది. ఇప్పుడు క్షత్రియులు కాదు, అప్పుడు. అది పౌరుషానికి సంబంధించిన విషయం. అందుకే ధర్మరాజు వెళ్ళాడు అని కూడా అంటారే. పిలిస్తే రావట్లేదు, నువ్వేం రాజు అయ్యా అంటారు. అక్కడ న్యాయం ఉన్నా లేకపోయినా వెళ్ళాలంతే, ఒక సంప్రదాయం అది. ఆ సంప్రదాయాన్ని పాటించి పైగా దుర్యోధనుడు కూడా అప్పటికే వచ్చాడు. ఎందుకంటే అర్జునుడి కంటే ముందు వచ్చాడు. ఈయన కావాలనే తలకాయ ఇటు పెట్టుకుని ముసుగు కూడా వేసుకున్నాడు, కళ్ళకి గంతలు కూడా పెట్టేసుకున్నాడు. విమానాల్లో పెట్టినప్పుడు ఐ మాస్క్ పెట్టుకున్నాడు, కనపడకుండా. ఈయన కనపడద్దు. లేచాక ఏమన్నాడు దుర్యోధనుడు, బావా అనగానే నువ్వెప్పుడు వచ్చావని, అతనికంటే ముందే వచ్చాడు. ముందుగా వచ్చి నువ్వు ముందుగా అర్జును నేను చూచితిని 16,000 కాపురాలు చేశాడు. లౌక్యం ఒకటి చెప్పాలా? ఓ డైలాగ్ వేసాడు అక్కడ. నువ్వు ముందు వచ్చావా, కానీ నేను ముందు అర్జునుని చూశానయ్యా అంటే ఏమన్నారు ఇప్పుడు దుర్యోధనుడు? అది కృష్ణుడు లౌక్యం. ఆ లౌక్యం బలరాముడికి ఉండదు, ధర్మరాజుకు ఉండదు, ఎవరికే ఉండదు. ఆయన తప్పించుకున్నాడు. నాకు తెలియదయ్యా, మరి నా దృష్టిలో పడాలి కదా ముందు వస్తే. ఎందుకంటే వెధవా, నీకు భగవంతుడు అక్కర్లేదురా, నీ తల దగ్గర కూర్చుంటావు వెళ్ళి. వాడు పాదాల దగ్గర కూర్చున్నాడు, నా పాదాల దగ్గర కూర్చుని బాధపడేవాడికి నేను సాయం చేస్తాను, కానీ పొగరుగా నా తల దగ్గర కూర్చున్న వాడికి నేను ఎందుకు సాయం చేస్తాను రా. ఇది భగవాను వాచ, ఇది భగవాను వాచ. భగవంతుడు సాయం కావాలంటే ఆయన పాదాలకేసి చూస్తూ మనం అర్చన చేయాలి, కానీ నెత్తి మీద కాలెట్టి అర్చన చేస్తామా పొగరు కాకపోతే? అది గ్రహించుకున్నాడు ఆయన, ఆ మాత్రం గ్రహించలేడు. అందుకని ఎవరికి సాయం చేయాలో ఆయనకు తెలుసు. అందుకని నువ్వు ముందు వస్తూ రుచి ఉండొచ్చు, నేను ముందు అర్జునుడు చూశాను. సరే, దానికేమైనా బంధువులు అంటావా, ఏం తేడా లేదండి. అర్జునుడు బావమరి, దుర్యోధనుడు వియ్యంకుడు. దుర్యోధనుడు కూతురు లక్షణ, ఆవిడని సాంబుడికి ఇచ్చారు. సాంబుడు కృష్ణుడు కొడుకు, అంతే. వియ్యంకుడు బావమరిదంతా వియ్యంకుడు, అంతే కదా. అంటే బంధువులున్న యంశమది పాయక నుంచి సహాయం ఇరువురుంజంతుట పాడి మీకు నై చేసేత సైన్య విభాగము అందు మీకున్ తగుదానిగై కొనుడు అనగానే దుర్యోధనుడు సంబరపడుతున్నాడు. ఇప్పటికి నాకు భాగం కల్పించాడు, ఆయనకు భాగం ఇచ్చాడు, నాకు ఒక్కడికి వచ్చేస్తాడు అనుకున్నాను నేను. అప్పుడు మళ్ళీ చివరిలో ఇంకా పద్యం మిగిలిందిగా ఉత్పలమాల. అందుకని తిరుపతి వెంకటకవి ఇంకో మాట రాశారు. 2 భాగాలు చేశాను నేను. 10,000 మంది నారాయణ గోపాలు ఒకవైపు ఉంటారు, నేను ఒక్కడనే ఒకవైపు ఉంటాను. మీకున్ తగుదానిగై కొనుడు. కానీ ఒక్క విశేషము బావా అన్నాడు. ఏమా విశేషము బావా అంటే కొంప మురిగింది. కోరుట బాలుని గొప్పు ముందుగాని అన్నాడు. అర్జునుడు కోరుకోవాలి ముందు అన్నాడు. ఎందుకంటే పొరపాటు దుర్యోధనుడు నువ్వు వీటి రావాలంటాడేమో, చచ్చిపోతాడు ఈయన ఇరుక్కుపోయి. వాడికి ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదు ఈయనకి. ఆ ఇష్టం లేని వ్యవహారాల నుంచి మనం ఎలా బయటపడాలి అంటే మనకి ఏది ఇష్టమో ఆ పని చేసేలా అవకాశం వాడికి ఇవ్వాలి. దానికి వ్యాఖ్యానించాడు. బాలుడు అంటే అవి ఉంటాయి. అప్పటికి అర్జునుడికి పెళ్ళి 16 మంది పుట్టారు ఇక్కడికి. ఒక పెళ్ళి కాదు, 3 పెళ్ళిళ్ళు అయ్యాయి. కానీ నీవు స్వతంత్రుడవు, అతడు అస్వతంత్రుడు అన్నాడు. రాజు అయ్యా నువ్వు, నీ నిర్ణయాన్ని ఎవరు కాదన్నారు అక్కడ. కానీ అర్జునుడు ఏమన్నా తేడాగా కొడితే ధర్మరాజు అక్షింతలు వేస్తాడు, భీముడు అక్షింతలు వేస్తాడు. కావాలని నిన్ను పంపిస్తే ఇలా చేస్తావా అంటారు. అంటే అస్వతంత్రుడైన వ్యక్తికి ముందు మనం ప్రాధాన్యం ఇవ్వాలి కదా. స్వతంత్రుడైన వ్యక్తికి నువ్వు ఎలా ఉంటావంటే ఏం మాట్లాడలేకపోయాడు. దుర్యోధనుడు నోరు మోయించడం ధృతరాష్ట్రుడికి, గాంధారుడికి, విదురుడికి, సంజయుడికి సాధ్యం గల ఒక శ్రీకృష్ణుడికి సాధ్యమైంది. అది భగవల్లీల అంటే. దుర్మార్గుణ్ణి మనం మార్చొద్దండి, వాడి నుంచి ఎలా తప్పించుకోవాలో చూడాలంతే. దుష్టులకు దూరముగా ఉండము అన్నారు. అందుకని దుష్టులను మార్చుము అనలేదు, మన పని కాదు అది. వాడిని మార్చడం మనకేం పని? దూరంగా ఉండాలి మనం.
వాక్కొని ఎంతకాలం వాక్కుంటాడో వాక్కొని వాడు మాటల వల్ల వాడే పలచన అవుతాడు. మనం ఎందుకు వాడి నోట్లో నోరెట్టాలి? మనకేం పని? దూరంగా ఉండవే. ఉపానన్ ముఖభంగోవా దూరతోవా విసర్జనం. ఎప్పుడు దుష్టులతో పోరాటం ఒకలాగే ఉంటుందిట. కంటకానాం కళానాం చ ద్వివిధైవ ప్రతిక్రియ ఉపానన్ ముఖభంగోవా దూరతోవా విసర్జనం. కాల్లో గుచ్చుకున్న ముళ్ళుకైనా దుర్మార్గుడికైనా ఒకటే శిక్ష, ఒకటే పద్ధతి, ట్రీట్మెంట్. ఎటువంటిది అంటే కొట్టగలిగితే చెప్పు తీసి కొట్టు, అవకాశం లేకపోతే నువ్వు దూరంగా తప్పుకో. కుక్క మురిగింది అని మనం మురుగుతామా? పక్కకి వెళ్ళిపోతాం. మనం మురిగితే మనము కుక్కే అవుతాం. కుక్క మురిగి 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 బాగా మురిగింది అనుకోండి, చివరికి పిచ్చి కుక్కను భావించి ఎవడో కాల్ చేస్తాడో శనిదిలిపోతుంది. మురగనవడమే బాగా, మనం జవాబు చెప్పకూడదు. అంటే కుక్కలు మురుగుతాయి, సింహాలు గర్జిస్తాయి, అవి మరగవు కుక్కతో సమానంగా. ఇంకా దుర్యోధనుడు నోరు మోయించాడు. అందుకని ఆయన కూడా ఆనాటి ఆచారాన్ని పాటించి సమాన భాగాలు చేయాల్సి వచ్చింది. 10,000 మంది గోపకులను నాడు పంపించాడు. మరి కవిగా నాకు బాధ అనిపించింది, ఏమిటి పరమాత్మ నువ్వు కూడా ఇలా చేసావు? ఆ నారాయణ గోపాలుని చంపడం అర్జునుడికి చాలా కష్టమైంది. వాళ్ళంతా యాదవులు, చాలా బలమైన వాళ్ళు. యాదవులు చాలా బలవంతులు. వాళ్ళు వాళ్ళ చేతుల్లో చావాలి కానీ ఇంకోళ్ళ చేతుల్లో చావరు వాళ్ళు. అది కృష్ణుడే అన్నాడు ఆ మాట. వాళ్ళు నాడు పంపించాడు. చివరికి సంక్షప్తకులు అన్నారు వాళ్ళు. సుశర్మ సైన్యం కొంత కలిసింది అందులో. వాళ్ళని చంపడానికి 18వ రోజు కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది అర్జునుడు. 18వ రోజు కూడా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు పడిపోయాక కూడా వాళ్ళు మిగిలారు, ఇంకా మేము ఉన్నామని. పైగా ఈ అర్జునుడి వారికి నియమం ఏమిటంటే, ఆయన ఏదో ఒక కర్ణుడితోనో ఎవరితోనో పోరాడదామని వెళుతుంటే ఇక్కడ ఎవడన్నా వచ్చి ఇటు రావయ్యా అంటే వెళ్ళిపోతాడు. అదొక నియమం వీరికి. పనికిమాలిన నియమాలు కొన్ని ఉన్నాయి వీళ్ళకి. అసలు నువ్వు లక్ష్యం పెట్టుకున్నావు, అటు వెళ్ళాడు. ఇటు ఎవడన్నా ఒక కోడిపుంజి అట్టుకుని వచ్చి కోడిపందాలు ఆడదామంటే ముందు వీడి సంగతి చూస్తాడు. నువ్వు కోడిపందాలు ఆడుతూ కూర్చొని అవతల సమయం అంతా వృధా అయిపోయింది. అందుకే తిక్కశంకరయ్య అనేది. ఈ తిక్కలన్నీ చదువుకుంటూ వచ్చాడు ఆయన. సారథ్యం చేస్తూ వాళ్ళని అలా అటు పద, వీడిని అటు పద. ఎందుకంటే సమయం పార్థ మహాబాహో కాలో నాత్యయతే అంటాడు. 14వ రోజు యుద్ధం చేస్తుంటే ఈయన ద్రోణాచార్యులు ఎదురవుతాడు అర్జునుడికి. గురువు అనే గౌరవం ఒకటి, గురువుతో యుద్ధం చేసి గెలవాలనే సరదా ఒకటి. యుద్ధం చేస్తే 1:30 పోయింది, ఇదేమన్నా సినిమాయా అంటాడు ఆయన. గురువుతో యుద్ధం చేస్తావు పని? ఆయన అవుతుందా? ఆయన చేస్తాడు నీ చేతుల్లో. ఎందుకంటే ఆయన చావు దుష్టజుమ్ముడి చేతుల్లో ఉంది. అదంతా కృష్ణుడికి తెలుసు, అర్జునుడికి తెలియకపోవచ్చు. ఎందుకు ద్రోణాచార్యులతో పెట్టుకుంటావు? నువ్వు గెలవగలవా అని ఏమంటాడు? అర్జున సమయం అయిపోతుంది. అప్పట్లో ఉన్న గడియారం మీద చూపించే సమయం అయిపోతుంది. 4 అయింది, 5:30లోగా సైంధవుని చంపుతారు. నువ్వే నీ ఇష్టం వచ్చినప్పుడు పద్యాలు పాడేవి. ఇక్కడ 6:30 శృతేసి ఎవడు చంపుతాడు? నువ్వు ఇక్కడ ఈ ద్రోణాచార్యులతో ఏమో తాంబూలం, సంభావన, సత్యనారాయణ వ్రతం కథ వింటూ కూర్చుంటావు. ఇక్కడ ఈయన వదిలేయి అంటే ఈయన సలహా విని అర్జునుడు తెలివిగా గురువుకు నమస్కారం చేసి, గురుర్ భవాన్ నమే శత్రువు, అయ్యా మీరు గురువులు, నేను మీకు శత్రువును కాదు, మీ చేతిలో ఓడిపోయినా మంచిది. అసలు మిమ్మల్ని గెలవడం 3 లోకాల్లో ఎవరికైనా సాధ్యం అవుతుందా అన్నాడు. గురవః ప్రత్యక్ష స్తుత్యాహ అంటారు. గురువుని ప్రత్యక్షంగానే పొగడొచ్చు. ఆయన చాలా ఆనందిస్తాడు. అందుకని వెంటనే అర్జున గేట్వే ఆఫ్ ఇండియా పో అని చెప్పాడు అంతేవాడు. ఇది వాడిని పడగొట్టే విధానం. అంతేగాని ద్రోణాచార్యులతో యుద్ధం చేస్తే 3 రోజులు పడుతుంది, సైంధవుడు చస్తాడా? ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. కానీ 6 వరకు లక్ష్యం పెట్టుకుంటే నువ్వు 5 వరకు ఇక్కడ పేకాడుతూ కూర్చుంటే అది ఎలాగా? ఇదంతా మీకు భారత యుద్ధంలో ఉంటుందండి. మన జీవితంలో ఏ పనికి ఎలా పెళ్ళికి కూడా, ఇంట్లో శుభకార్యానికి కూడా ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి. ఒక నెలల్లో అమ్మాయి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాం. ఎంత ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరిని పెట్టినా మన పని చాలా ఉంటుంది కదా. దానికి ఓ నెలల నుంచి ప్రణాళిక వేసుకుని ఈరోజు ఈ పని చేయాలి, ఈరోజు ఈ పని చేయాలని భార్యాభర్త కూర్చుని కాగితం మీద రాసుకుని ఇంచుమించుగా దాని ప్రకారం చేసుకుంటూ పెడితే కొన్ని పనులు ఆగినా కొన్ని పనులు నడుస్తాయి. ఏ రోజుకి ఆ రోజు ప్రశాంతంగా కూడా అమ్మయ్య బాజా భజంత్రుల వాళ్ళకి చెప్పేశాం, పురోహితుల వారికి చెప్పేశాం, డెకరేషన్ వాళ్ళకి చెప్పేశాం, అప్పులు ఉన్న వాళ్ళని ఇప్పుడే అడగద్దని చెప్పేశాం, అయిపోయింది. కొన్ని ఉంటాయి కదా. లేదా అప్పుడు వాడు వచ్చి కూర్చుంటే అలాగా పెళ్లి పందిట్లోకి అప్పులు వాడు వస్తే అల్లుడికి అనుమానం వస్తుంది, ఇంక ఈయన అప్పుల్లో ఉన్నాడు నాకేమి ఇస్తాడు. బాబు నువ్వు ఇప్పుడు రాకు, 16 రోజులు పండగ అయ్యాక రా అని చెప్పాలి. అప్పుడు వచ్చాక ఏమనాలి? చెప్పకర్ర మిగిలే ఇంకేమి ఇవ్వమంటామని చెప్పాలి. ఈ లౌక్యం అంతా ఉంటే కానీ నడవదు ఇది. అందుకని ఆయన విభాగం చేసి పంపిస్తే చివరికి ఆ నారాయణ గోపాలుని చంపడమే కష్టమైంది అర్జునుడికి. మిగిలిన వాళ్ళందరినీ వేసేసాడు. అంటే ఇప్పుడు ఈ కష్టం ఎవరి వల్ల వచ్చింది? కృష్ణుడి వల్ల వచ్చింది. అందుకనే విభాగం చేసేటప్పుడు కృష్ణుడు మాట్లాడిన మాటలు, అర్జునుడు మాట్లాడిన మాటలే మనకి యుద్ధానికి ప్రారంభం. నిజానికి భగవంతుడి పాత్ర అక్కడ మొదలవుతుంది.
అటు 10,000 మంది ఉన్నారయ్యా, నేను ఒక్కడినే ఉంటాను. అర్జున, ఇంకొక మాట ముందే చెబుతున్నాను విను. ఆయుధమున్ ధరింపను అనేకగ్గముగా నొక పట్ల ఊరకే సాయము చేయువాడ. తిరుపతి వెంకట కవుల పద్యాలు. మీరు అదృష్టవంతులు. గుంటూరులో నేను పాడడం మీరు వినడం మీకు నాకు కూడా అదృష్టం. గుంటూరు అంటేనే పౌరాణిక నాటకాలకి ప్రసిద్ధి. నాటక రంగానికి ఈ క్షేత్రాన్ని మించిన క్షేత్రం లేదు నిజానికి. ఇక్కడ నాటకం అంటే చెవి కోసుకుని కూడా ప్రాణం ఇచ్చేస్తారు. ఆయుధమున్ ధరింపను అనేకగ్గముగా నొక పట్ల ఊరకే సాయము చేయువాడ. పెరుసన్ నన్ను పిమ్మట ఎగ్గులాడినన్ దొయిలి యొగ్గుదున్ నిజము తొల్త వచించితి కోరుకొమ్ము నీకెజది ఇష్టమో కడమ ఈతని పాలగు పండునందనా. పద్యం నేను పాడాను. రాగం షణ్ముఖ ఆంజనేయరాజు గారు తీస్తాడు, నాకు తెలియదు. ఆయన అయితే అరగంట రాగం తీస్తాడు. తర్వాత ఇప్పుడు అర్జునుడు కోరుకోవాలో లేదో ఆలోచించాలి. యుద్ధానికి కోరేవాడు నేను ఆయుధం పట్టట్ల యుద్ధం చేయట. దేనికి ఇక్కడ ఇడ్లీ తిని కూర్చుంటాడు వచ్చి రథంలో. ఇక్కడ ఇదేం భగవంతుడి పాత్ర, ఇడ్లీ పాత్ర? ఆయన చెప్పింది అది. ఇది పరీక్ష భక్తుడికి. నేనేం చెయ్యను అన్నా సరే నువ్వు నన్ను ఆశ్రయిస్తే అప్పుడు నేను చూపిస్తాను నా కరుణ. అందుకే నేనేం చెయ్యాలో నువ్వు షరతులు పెట్టావు. భగవంతుడిని ఎప్పుడు మన పనులు చేయమని అడగకూడదమ్మా. ఆయన పనులు మనం చెయ్యాలి. ఆయన పనులు అంటే ధర్మశాస్త్రాల్లో చెప్పిన పనులు మనం చెయ్యాలి. కొట్టుకోకండి బంధువులు, అన్నదమ్ములు కొట్టుకోకండి, భార్యాభర్తలు కొట్టుకోకండి, పిల్లలతో ఇవన్నీ ధర్మశాస్త్రాల్లో చెప్పిన పనులు. ఆ పనులు మనం చెయ్యాలి. మనం చేయడం మానేసి కొట్టేసుకుని కోర్టుకు వెళ్ళి నన్ను గెలిపించు. ఎవరి మీద? మీ అన్నగారి మీద, మీ అక్కగారి మీద. బుద్ధి లేదా? అన్నగారికి ఒక అరకరం వదిలేయలేమా? అక్కగారికి ఒక తులం బంగారం వదిలేయలేమా? కుటుకు చచ్చిపోవాలా? పైగా దానికోసం గుళ్ళోకి వెళ్ళి దెబ్బలాడడం ఆయనతోటి. పైగా రామచంద్రమూర్తి గుళ్ళోకి వెడతారా? ఆయన అనుకుంటాడు సీతాదేవికి తిరిగి సీత భరతుల మీద రిట్టేయాలనే విషయం నాకు తెలియలేదు. వీడు వచ్చి చెబుతున్నాడు ఇక్కడ. నేను మాట్లాడకుండా అరణ్యానికి వెళ్ళిపోయాను వెర్రివాడిని. వీడు రిట్టేస్తట. నేను భరతుల మీద రెట్ట కూడా వేయలేదు. అయ్యయ్యో ఎంత అమాయకుణ్ణి అంటే రామచంద్రమూర్తి వెంటనే సీతకేసి తిరుగుతాడు. నీకంటే అమాయకురాలు అయ్యా, నన్నేం చేయమంటా? నీకు వనవాసంగా నాకు లేదు కదా, నేను వచ్చేసి అని పెట్టి సర్దుకుని ఉంటుంది. ఇప్పుడు నువ్వు వచ్చామన్నా సుఖపడింది కనుక. అది కథ. మన రామాయణ భారతాలు మనకి ఏం చెబుతున్నట్టు మేము ఏం పడ్డామో ఆలోచించండి. మేము ఏం చేసామో చూడండి. మమ్మల్ని పట్టుకు ఎడుతారేంటి? కోరికలు తీర్చండి. మాకే తీరలేదు కోరికలు. 14 ఏళ్ళు వనవాసం ఆయన చేశాడు, 12 ఏళ్ళు వనవాసం ఏం చేశాడు? మనం ఏమనుకుంటున్నాం? ఒక్కరోజు కూడా మనకి ఏ కష్టం రాకుండా ఒక్కరోజు కూడా పని మనిషి మానడానికి వీల్లేదు. ఆ రకంగా సత్యనారాయణ స్వామి కోరికలు తీర్చాలి. మరి ఏం చేస్తాం? మన కోరికలు కోరడం కాదండి భగవంతుడి దగ్గర. మనం చెప్పిన పనులు చేయమని అడగడం కాదు. ఆయన చెప్పిన పనులు మనం చెయ్యాలి. అది పరీక్ష. అందుకని ఆయుధమును ధరించను ముందే చెబుతున్నాను. నేను ఆయుధం పట్టుకోను. అనికగ్గముగా నొక పట్ల ఊరకే సయము చేయువాడు. ఆ ఊరకే అన్న చోట ఊరికే అంటాడు. ఏదో ఊరికే బుద్ధికి తోచిన సాయం చేతి చెత్త లేతలేదు. మాట సాయమే, తోటా సాయం ఉండదు. ధనుసు పట్టుకోను ముందే చెప్పేశాడు స్పష్టంగా. పెలుసన్నను పిమ్మట ఎగ్గులాడినం దొయ్యిలు యొగ్గుదు. తర్వాత ఏదో కంగారులో మళ్ళీ నన్ను బాబా నువ్వు సాయం చేయలేదంటే నేను దోషులు పట్టి క్షమాపణ కోరడం తప్ప నేను చేసేది లేదు. నేను చేయనని ముందే చెబుతున్నాడు కదా. కోరుకమ్ము నీకేయది ఇష్టము కడమ ఈతని పాలగు పండునందనా. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? ఇక్కడే మనం తిక్కన గారి పద్యం గుర్తు చేసుకోవాలి. భగవంతుడు పాత్ర అంటే భగవంతుడు పాత్ర నిజానికి ఉద్యోగ పర్వంలో సంజయ రాయబారంలో హెచ్చరికగా మొదలైంది. మీరు ఊరుకున్నా నేను ఊరుకోనయ్యా అని చెప్పాడు భగవంతుడు. మొత్తం సమాజానికి గొప్ప సందేశం ఉంటుంది ఆ పద్యంలో. తిక్కన గారి పద్యం అది. సంజయ రాయబారంలో చెబుతాడు అన్నమాట. ఏమిటయ్యా, ఏమి రాయబారానికి వచ్చావు? వాళ్ళు రాజ్యం ఇచ్చేలా లేరు, కానీ మీరు యుద్ధం చేయకండి నేను చెప్పడానికి వచ్చావు ఇక్కడికి. సంజయ్, నీకున్న తెలివితే ఎట్లా ఎవరికి లేవనుకుంటున్నావా? ఏం ధృతరాష్ట్ర మహారాజు, ఆయన కళ్ళు లేవు కానీ అన్నీ ఉన్నాయి. మా వాళ్ళు వెర్రివేద వల్ల కనపడుతున్నారు. ఇక్కడ రాజ్యం ఎవరా? ఏం మాట్లాడడానికి వీల్లేదా? ఎందుకంటే వీళ్ళు శాంతికాముకులు శాంతిగా ఉంటూ ఉండవాలి. అశాంతిగా ఉన్నవాడు రెచ్చిపోతూ ఉంటాడు. ఏం లోకుగా ఉన్నావా? ఒక్క మాట భీష్మద్రోణులకి గురుకృపా అశ్వత్థామలందరికీ నా మాటగా చెప్పు సంజయ. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము చెందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరి. అది వరల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్.
యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యకం. ఆ శ్లోకానికి అనువాదం లాంటి పద్యం ఇది, వ్యాఖ్యానం ఇది, అనువాదం కాదు నిజానికి. తిక్కన గారు రాసిన అద్భుతమైన పద్యం ఇది. ధర్మం చెడిపోతుంది, అధర్మం వృద్ధి చెందుతుంది, సత్యం బలహీనపడింది, అసత్యాలు ప్రచారం అవుతున్నాయి. ఎవడు మాట్లాడ్డా మనకెందుకు 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 ఏమిటండి? దేశానికి పట్టుకున్న జబ్బు క్యాన్సర్ కంటే గొప్ప జబ్బు మనకెందుకు? మన ఇంటికి మన కొంపకి నిప్పట్టుకునే వరకు మనం చిన్న కామెంట్ పెట్టడానికి కూడా అబ్బో 100 ఆలోచించేస్తాం, మనం కేసు పెట్టేస్తారేమో, కొంపలు అంటుకుపోతాయి. ఇక్కడ నీ అభిప్రాయం నువ్వు చెప్పడానికి చెప్పం, భయం మనకి. దుర్మార్గులు చెప్పేస్తూ ఉంటారు, వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. కనీసం కర్రేసికి వెళ్ళకపోగా మాట కూడా మాట్లాడడం, వీధిలోకి వెళ్ళి అయ్యో ఆ ఇంట్లో అన్యాయం జరిగింది ఇలా మాట్లాడడం అండి. మనం అసలు మనకెందుకు మనకెందుకు మనకెందుకు? ఆ వాత ద్వాపర యుగంలో పెట్టాడు కృష్ణుడు. ధర్మం చెడిపోతుంటే, అధర్మం వృద్ధి చెందుతూ ఉంటే, సత్యం బలహీనపడుతుంటే, అసత్యాలు ప్రచారం అవుతుంటే ఎవరు ఊరుకుంటారో వారిని ఆ పాపం కట్టి కొడుపుతుంది, కానీ నేను ఊరుకోనని చెప్పాడు. ధర్మ నిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండెడిని. మళ్ళీ ఏదో రకంగా ధర్మాన్ని ఉద్ధరిస్తా, సత్యాన్ని కాపాడతా, లేకపోతే నేనెందుకయ్యా అన్నాడు. అదమ్మా భగవంతుడి పాత్ర, అది భగవంతుడి పాత్ర. మన జీవితాల్లో మనమే నీరసించి ఊరుకున్నా ఆయన ఊరుకోడు. ఆయన ఊరుకోకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఒకటే, అంత నీరసంలో కూడా నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః. ఆ పాట 5 అక్షరాలు పలకగలిగే ఓపికేనా లేదా? దానికి ఏమైనా జీవంటోన్ టానిక్ పుచ్చుకోవాలా? హార్లిక్స్ తాగాల, బోర్నవేట తాగాల? అది కూడా చేయలేవా? మనకు రోగం వస్తే అయ్యో కుయ్యో మొర్రు, అయ్యో అనే బదులు అమ్మా అనొచ్చు కదమ్మా, సత్యదేవా అనొచ్చుగా. అబ్బే అయ్యో కుయ్యో హీ, ఈ ఊళ్ళో ఇంతమంది ఉంటే నాకే రోగం రావాలా అంటే ఊళ్ళో వాళ్ళకి ఎవడికొచ్చినా నీకు బాధ లేదు. ఇక్కడ అదే 10 లక్షల లాటరీ వచ్చిందనుకో, ఊళ్ళో ఇంతమంది ఉన్నారు నాకే రావాలా అంటారు. మన అదృష్టం, మన గురుడు 6లో ఉన్నాడు, శిష్యుడు 3లో ఉన్నాడని చెప్తాడు ఇక్కడ. ఇదంతా భగవంతుడు గమనిస్తాడు. అందుకే చెప్పాడు, సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి మీరు సిద్ధపడితే ఆ పుణ్యం మీకు దక్కుతుంది. నాకు పుణ్యం అక్కర్లేదు, భగవంతుడికి పుణ్యం ఏమిటండి? నాకు పేరు అక్కర్లేదు, నాకు డబ్బు అక్కర్లేదు, లోకమంతా నాదే, నాకు మీరేమిటి ఇస్తారు? మీ తలకాయ. మీకు పుణ్యం దక్కాలంటే మీరు ఆ పని చేయండి, మీ పేరు 10 మంది చెప్పుకోవాలంటే. విష్ణు సహస్రం చెప్పమంటే ఆయన చెప్పచ్చు కదా, మా భీష్ముని చెప్పమన్నాడు. భీష్ముడు అక్కడికే, నువ్వు నీ ఎదురుగా కూర్చోబెట్టి నీ చెప్పడం ఏమిటయ్యా అర్థం లేకుండా? నారాయణమూర్తిని ఎదురుగా పెట్టి నారాయణ సహస్రం చెప్పమంటావా? నేనేం చెప్పను అంటే, నాకు బోళ్ళు పేరుందయ్యా, ఆ స్తోత్రం నీ పేరు మీద నిలబడుతుంది, నువ్వు చెప్పవయ్యా అన్నాడు. అది భగవంతుడు కరుణ, అది భగవంతుడు కరుణ. ఎప్పటికీ మన అనుశాసనిక పర్వణి భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణు సహస్ర స్తోత్రం నామ 1,50,000 అధ్యాయక అని చెప్పుకుంటున్నావా లేదా? మరి యుధిష్ఠిర భీష్మ సంవాదే అని ఎందుకు వచ్చింది? భీష్ముడు చెప్పబట్టే. కృష్ణుడే చెబితే ఎందుకు వస్తుంది? భగవంతుడు కీర్తి అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ప్రపంచం అంతా అయిందే, మనకేమిస్తాం? ఈశావాస్యమదం సర్వం యత్కించి జగత్యాం జగతు. ఈ సృష్టి మొత్తంలో మనం వింటున్నది, చూస్తున్నది, అనుభవిస్తున్నది అంతా భగవంతుడిదే. నువ్వు ఆయనకి ఏం ఇయ్యలేవు. ఇవ్వడం అని ఏదో ఆకో పువ్వు ఇవ్వడం మన సంతృప్తి కోసం, కానీ అది ఆయనకి సరిపోదు. అందుకని నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోనయ్యా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్య అందరికీ చెబుతున్నా, ఆవేళ వస్త్రాపహరణం అప్పుడు ఊరుకున్నారు. ఈవేళ మీరు ఊరుకోకపోగా దుర్మార్గుల పక్షాన యుద్ధానికి సిద్ధమవుతున్నారు మరింత తీవ్రంగా. ఆవేళ ఊరుకున్నారు, కనీసం లోక్సభలో కొన్ని పక్షాలు ఇష్టం లేకపోతే బాయ్కాట్ చేస్తాయి, అది కూడా చేయలేదు. మీరు బాయ్కాట్ చేయాలి, కొన్ని చూస్తూ ఊరుకున్నారు. కొన్ని ఓటింగ్లో పాల్గొనవు, రకరకాల దరిద్రాలు ఉన్నాయి ఇందులో. కొందరు వెళ్ళిపోతారు, కొందరు ఉండి కూడా పాల్గొనరు, కొందరు ఓటేస్తారు. అందుకని ఇవన్నీ ఏం చేయలేదు మీరు, కనీసం ఏం చేయాలి? మీరు చూస్తూ ఊరుకున్నారు. పైగా ఇప్పుడు చూస్తూ ఊరుకోకుండా యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. అంటే అధర్మపక్షాన్ని భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, కర్ణుడు లాంటి వాళ్ళందరూ యుద్ధం చేస్తే పాండవులు గెలవగలరా? అసలు సాధ్యమేనా? అది వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఎటువంటి వరప్రసాదాలు ఉన్నాయి వాళ్ళకి? ఇటువంటి వాళ్ళు ధర్మం తరఫున మాట్లాడాలా, అధర్మం తరఫున మాట్లాడతారు? మన జీవితాల్లో మనం నిర్ణయించుకోవాలి. మనం బలగం ఉన్నది ధర్మాన్ని సంరక్షించడానికి, కానీ అధర్మాత్ములను సంరక్షించడానికి కాదు. అలా చేస్తే ఏదో రకంగా మనం కొట్టేస్తారు. కృష్ణుడు అందరినీ కొట్టించేశాడు, మొత్తం ఎవడు మిగలేదు ఎక్కడ. ఇంత మహావీరులందరూ పోవలసిందే పోయారు. అందుకని చెప్పాడు, నేను ఊరుకోనయ్యా, మీరు ఊరుకోనా, కానీ ఊరుకుంటున్నారు చూడండి అన్నాడు. అందుకని ఇక్కడ ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆయుధం పట్టను, ఊరికే ఉంటాను.
నీ కోరుకో అంటే అర్జునుడికి ఆనందమైంది. ఆయన ముందే నిర్ణయించుకుని ఉన్నాడు, నాకు అవన్నీ ఆయన ఏం చేస్తాడో చెయ్యడో నాకు అనవసరం, నాతో ఉంటే చాలు. ఇది భక్తుల లక్షణం. నందకుమార, తిరుపతి వెంకట కవుల పద్యం, అద్భుతమైన పద్యం. నందకుమార యుద్ధమున నారథమందు వసింపుమయ్య, మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి, నా చందనమొప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక, నీవెందును ఆయుధంబుదరికి గమికి ఒప్పుదుగాక కేశవా. పద్యం నేను పాడాను. రాగం కొచ్చెలు కూడా సుబ్బారావు గారు పాడుకుంటాడు. ఆయన వేసేవాడు, అర్జునుడు బ్రహ్మాండంగా వేసేవాడు. జయరాజు ఒకడు, ఆయన క్రిస్టియన్ అండి. జయరాజు బ్రహ్మాండంగా వేసేవాడు. అర్జునుడు గుంటూరే అనుకుంటా ఆయన అక్కడ జయరాజు. ఆయన వేసేవాడు అర్జునుడు, అద్భుతంగా వేసేవాడు. ఆయన క్రిస్టియన్. అదిరిపోయేలా ఉండేది ఆయన పద్యం పడితే. కొచ్చెలు కూడా సుబ్బారావు గారు ఒకడు. కృష్ణుడు అంటే ఆయన పిసపాట, ఆయన వీళ్ళందరూ కొంత పొద్దు వెంకటేశ్వరరావు, ఆంజనేయరాజు గారు వీళ్ళు ఉన్నారు. అర్జునుడు అంటే కొచ్చెల కూడా సుబ్బారావు గారు, లేదా జయరాజు. ఇలా కొంతమంది నటులు ప్రసిద్ధులే ఉన్నారు నాటక రంగంలో, సినిమా రంగంలో కాదు నేను చెప్పే. అలాగా ఆయన రాగం తీసేవాడు. అందుకే భక్తుడి యొక్క ఆలోచన ఎలా ఉండాలి అంటే, భగవంతుడు మనతో ఉంటే చాలు. ఇవన్నీ దేనికి? ఈ 10,000 మంది సైనికులు, 10,000 రూపాయలు, 10,000 బంగారు నాణాలు ఇవి కాపాడవు మన్నే. అది పరీక్ష అర్జునుడికి. అందుకని ఆయన ఆ పరీక్షలో ఆయన నెగ్గాడు కాబట్టి యుద్ధంలో కూడా నెగ్గుతాడు. భగవంతుడు పరీక్షలో నెగ్గినవాడు. జీవితం అనే పరీక్షలో నెగ్గడం పెద్ద విషయం కాదు. ఇక్కడ వీడు కోరికల కోసం వస్తున్నాడా, ఊరికే కంగారు పెట్టడానికి వస్తున్నాడా, ఎవడి మీదో సవాల్ చేసి ఆ సవాల్ తీర్చుకోవడానికి నా దగ్గరికి వస్తున్నాడా, ఇవన్నీ సత్యనారాయణ స్వామి చూస్తూనే ఉంటాడు. వీడి సవాళ్ళని నేను తీర్చాలా, నాకేం పని ఇక్కడ. వీడు ఎవడి మీదో పందెం వేసేట, ఆ పందెం నెగ్గేలా నేను చేయాలట, అందులో నాకు వాట పెడతాట, నాకేం పని, నేనేం పందెం వేయలేదే. ఇది భగవంతుడు ఆలోచన. ఆ ఆలోచనలో ఈయన నెగ్గాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఖచ్చితంగా నువ్వు వచ్చి నా దగ్గర ఉంటే అప్పుడు చూడండి భగవంతుడు కరుణ ఎలా ఉంటుందో. పరీక్ష చేశాడు. ఈయన ఏమంటాడు అని కాబట్టి అన్నాడు, కూర్చోమంటున్నావు బాగుందయ్యా, ఊరికే కూర్చో, నువ్వు ఉంటే చాలు, మధ్యాహ్నపు సూర్యుడిలా ప్రకాశిస్తుంది నా రథం, నువ్వు ఆయుధం పట్టుకోవలసిన అవసరం ఏం లేదు, నేను చూసుకుంటా అన్నావు బాగానే, కానీ ఊరికే కూర్చుంటే బాగుంటుందా, అలా వచ్చి ఎందుకు వచ్చాడు ఈయన అంటారు అందరూ. ఇదేమన్నా సినిమాయా, సరదాయా? ఊరక చూచుచుండు మనుటొప్పితి గాని భవద్రధస్తు నన్బారగ చూచి నీరిపులు ఫక్కున నవ్వి అనాదరింతురు. ఆ శూరకులంబు మెచ్చ అర్జున, ఆ శూరకలంబు మెచ్చ రిపుసూదన తాభరమోని, నీకునే సారథినై, నీకునే సారథినై, విజయ సారథి పార్థ సారథి అనునామమునంచరించెదన్. ఇది భగవంతుడు కరుణ. మనం ఆయన పరీక్షలో నెగ్గే విధంగా నిరాడంబరంగా, స్వామి నన్ను ఇబ్బంది పెట్టకయ్యా, భగవంతుడే మన అదృష్టం ఉండి ప్రత్యక్షమైతే వరం కోరమంటే వరం కోరేవాడంత మూర్ఖుడు ఇంకొకడు లేడు. ఏ వరము కోరకూడదు. క్యాన్సర్ వ్యాధులను తగ్గించు అని కోరవనుక, క్యాన్సర్ వ్యాధి తగ్గించి ఇంకో కడుపునే పెడతాడు, అది నువ్వు అడగలేదు కదా అంటాడు. దాన్ని మించిపోతుంది ఇది. క్యాన్సర్ వచ్చిన వాడినే బతుకుతాడు, కడుపునే పొచ్చి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్యాన్సర్తో ఆత్మహత్య కాదు, కడుపునే పుచ్చి భరించేదాకా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. భగవంతుని మీద అపారమైన నమ్మకం ఉండాలి. అందుకని ఆయన భక్తికి మెచ్చుకుని, నేను ఊరికే ఏమీ చేయను అన్నా నన్నే కోరుకున్నాడు, ఏమీ చేయకుండా ఉంటే నా గొప్పతనం ఏమిటి? ఊరికే కూర్చో అనడం బాగానే ఉంది, కానీ భవద్రథస్తు నన్ను పారగ చూచి నీ రిపులు పక్కున నవ్వి అనాదరింతు. నీ రథంలో ఉన్నటువంటి నన్ను చూసి శత్రువులు ఏమంటారు, కృష్ణుడు ఎందుకు వచ్చాడు ఇక్కడ, ఊరికే కూర్చోడానిక, ఇంటి దగ్గర కూర్చోవచ్చుగా, 16,000 కాపురాలు ఉన్నాయి, మానేసి ఇక్కడ ఎందుకు, ఈయన షూటింగ్ తీస్తాడా అని ఆక్షేపిస్తారు కదయ్యా. అందుకని ఆ శూరకులంబు మెచ్చరి పుసూదన తాభరమోని, నీకునే సారథినై. యుద్ధంలో రధికుని పాత్ర ఎంత గొప్పదో సారథి పాత్ర అంత గొప్పది. సారథిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా కర్మ ఏమిటంటే ముందు చచ్చేవాడు సారథి రధికుడు కంటే. రోజుకి 5-6 సారథులు మారారు చాలామందికి, రధికులు మారలేదు. ముందు సారథిని వేసేస్తారు, గుర్రాలను వేసేస్తారు, రథం కూలిపోతుంది, అప్పుడు ఆయన కింద పడిపోతాడు, అప్పుడు వాడిని వేసేస్తారు. పారిపోతే వదిలేస్తారు, కాళ్ళ మీద పడితే వదిలేస్తారు, అలా ఉంటే వేసేస్తారు. అలా క్షణంలో సావును తప్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా సందర్భాలు ఉన్నాయి. వ్యాసభారతం 18 పర్వాలు భగవంతుడి దేవల్ల మొత్తం యుద్ధ పర్వాలు, సౌప్తిక పర్వంతో కూడా పూర్తిగా చదవగలిగితే యుద్ధ పర్వాలన్నీ ఒళ్ళు గగురు పొడిచింది నాకు. ఇన్ని విశేషాలు ఉన్నాయా, ఇన్ని విశేషాలు ఉన్నాయా, ఎప్పుడెప్పుడు చెబుదాం అనుకున్నా. సత్యనారాయణ గారు ఫోన్ చేసి మా దగ్గర 3 రోజులు చెప్పండి అన్నారు. టాపిక్ పెట్టుకోండి, భారత యుద్ధంలో భగవంతుడి పాత్ర అని ఇచ్చాను ఆయనకి. ఈ అంశం మీద ఇదివరకు నేను మాట్లాడలేదు, మళ్ళీ మాట్లాడే పని లేదు, ఇది ఇక్కడే అంతే లెక్క.
ఎందుకంటే చదివి ఉన్నాం గ్రంథం, ఊళ్ళు గగురు పొడిచింది నాకు ప్రతిరోజు. ఇన్ని విశేషాలు ఇవి చెప్పాలి కదా, ఇవి చెప్పాలి కదా. పల్నాటి సీమ యుద్ధానికి క్షేత్రమైన గుంటూరులో చెప్పబోతే ఎప్పుడు ఎక్కడ చెబుతాం యుద్ధం గురించి. అందుకని పల్నాడులోనే చెబుదాం మనం వెళ్ళి అని చెప్పి ఆయన అడగాను. ఇది పెట్టండి అంటే అసలు వినలేదండి బాబు ఈ పేరన్నా, మీకు ఎందుకు పెట్టండి నేను చూసుకుంటాను నేను. అందుకని ఇక్కడ ఆయనకి కరుణ కలిగింది. అందుకే వెంటనే ఊరికే కూర్చుంటే ఏం బాగుంటుందయ్యా, నేను సారథ్యం చేస్తాను అన్నాడు. వెంటనే ఈయనకి చాలా ఆనందం మీద, అడగకుండా వచ్చిన వరం ఇది. అంచేత భగవంతుడే ప్రత్యక్షం అయితే మనం కోరాల్సింది ఏమొద్దు, నాకు తెలియదు నన్ను కాపాడు అంతే. ఈ జీవితం సుఖంగా గడిచిపోతూ చాలు, నన్ను కాపాడు అంటే ఆరోగ్యంలోనూ కాపాడుతాడు, ఐశ్వర్యంలోనూ కాపాడుతాడు, అపనిందల్లోనూ కాపాడుతాడు, విజయంలోనూ అపజయంలో అన్నిటా కాపాడుతాడు, బాధల్లోనూ కాపాడుతాడు, సుఖాల్లోనూ కాపాడుతాడు. ఎవరు మంచోలకు వచ్చినా వాళ్ళని రాపాడుతాడు, మనని కాపాడుతాడు, అనుమానమే లేదు ఇక్కడ. ఆ కాపాడమని ఒక కోరిక కోరాలి కానీ దీని నుంచి అది ఇయ్యి, దాని నుంచి ఇది ఇయ్యి అనేదో డాక్టర్ గారు మందులు రాసినట్టుగా తలనొప్పి మందులు వేరు, కడుపు నొప్పి మందులు వేరు అని కోరికలు కొడితే తలనొప్పి తగ్గుతుంది, కడుపు నొప్పి వస్తుంది. ఏం చేస్తావు? అన్నిటికీ ఒకటే కోరిక, చింత తెలిసి మా సర్వరోగ నివారణ. నాకు తెలియదు నన్ను కాపాడు. నేను గుళ్ళోకి వెళ్ళి అడిగేది అదే, నాకు తెలియదు నన్ను కాపాడు. నాకు 2 గంటలు మైకి ఇచ్చాను, నేను వాగుతాను, నువ్వు చూసుకో మిగిలినవన్నీ. చూసుకుంటాడు ఆయన, 30 ఏళ్ళుగా చూసుకుంటాడు. నేను చెప్తాను నాకు వచ్చింది ఏదో, మరి నాకు అది ఏం తెలుసు కనుక నాకు తెలిసిందో చెప్తాను నేను, నువ్వు చూసుకో. ఆ నమ్మకం ఆయనకు కలగాలి. అందుకని ఇప్పుడు అర్జునుడు చాలా ఆనందంతో సంతోషంగా ఉంటున్నాడు. సారథి ఎంట వేదముల సారము శౌరీ. తిరుపతి వెంకటకవులు ఇలాంటి పద్యాలతో ఊపేశారు ఆంధ్రదేశాన్ని మొత్తం. సారథి ఎంట వేదముల సారము శౌరి తదంగ్రి భక్తి చెన్నారెడు క్రీడిత రధికుడౌనట చిందము విల్లు తేరును వారువముల్ మరింది విజమర్గము సంగిన వంట. చిందము విల్లు తేరును వారువముల్ మరింది విజవర్గము సంగిన వంట. అస్త్ర విస్తార గురులు శివాదులట, అస్త్ర విస్తార గురులు శివాదులట, సంగరమందు ఎవడాగజాలెడిన్. మన జీవితానికి కృష్ణుడిని సారథిగా ఉండమని కోరాలమ్మా. మనం భక్తులమైతే అంతే. నాకేమొద్దు, నా జీవితాన్ని నువ్వు నడిపించు, నీకు అప్పగించాను చాలు. నువ్వు ఏది ఇస్తే అదే ప్రసాదం, నువ్వు దుఃఖం ఇస్తే దుఃఖం, సుఖం ఇస్తే సుఖం, అదే ప్రసాదం. ఏదైనా భగవత్ ప్రసాదాన్ని మనం కాదని అనం కదా. అదే అప్పులు, అదే ఆస్తులు, అదే సంసారం, అదే కష్టాలు, అదే సుఖాలు, అదే అన్నీ అవే ఉంటాయి. ఇంతకంటే నేనే వాడగా, నువ్వు నడిపించు చాలు. నువ్వు ముందుంటే కష్టం కూడా సుఖంగానే ఉంటుంది కదా, ఆ నమ్మకం ఉండాలి. అందుకని వేదముల సారం మొత్తం శ్రీమన్నారాయణమూర్తి కదా. ఇచ్చగించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. లోపల బయట అంతా వ్యాపించింది భగవతత్వమే అయినప్పుడు ఆ భగవంతుడు నాకు సారథిగా ఉంటే అంతకంటే కావలసింది ఏమిటి ఇక్కడ? తదంగ్రి భక్తి చెన్నారెడు క్రీడిత రధికుడవునట. అర్జునుని వినయం భగవంతుడు ఆశించేది అది. శివుణ్ణి గెలిచినటువంటి వాడు, నివాత కవచ కాలకేయుధాన్ని గెలిచిన ఈ అర్జునుడు రధికుడట అనలేదు. ఆ కృష్ణ భక్తితో ఉండే అర్జునుడు యుద్ధం చేస్తాడట అని వినయంగా మాట్లాడాడు. దానికి కృష్ణుడు చాలా సంతోషించాడు. గర్వం లేదు మనవాడికి, వినయం ఉంది చాలు, కాపాడు తీరా. చిందము అంటే శంఖం, విల్లు తేరును అంటే రథం, వారువముల్ గుర్రాలు అన్నీ అగ్నిదేవుడు ఇచ్చాడు. పాంచజన్యం అనే శంఖం ఈయనకి, దేవదత్తం అనే శంఖం ఆయనకి. అలాగే అద్భుతమైన రథం, ఈ అమ్ముల పొదులు అన్నీ అగ్నిదేవుడు ఇచ్చినవి. అక్షయమైన అమ్ముల పొదులు అర్జునుడికే ఉన్నాయి, మరెవరికి లేవు. అందులో అర్జునుని వింటి నారి, అది మహత్తరమైంది. అది తెగింది అంటే మళ్ళీ వెంటనే దానంతలో అదే అడ్డుకుంటుంది. ఆటోమేటిక్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అక్కడ, కృత్రిమ మేధ. అది అర్జునుడు వింటి నారి. మరొక్కడికి మొత్తం యుద్ధరంగంలో ఇన్ని లక్షల మంది వీరుల్లో మరొకడికి అవకాశం లేదు. కర్ణార్జునుడికి ఇద్దరికి ద్వంద్వ యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు అర్జునుడు వింటి నారిని 25 సార్లు దగ్గొడతాడు. 25 సార్లు తెగినప్పుడల్లా వింటి నారి తెగింది కదా, మరో విల్లు అందుకోవాలి కదా, లేకపోతే దీన్ని మళ్ళీ బిగించుకోవాలి కదా. ఈ బిగించేలో వేసేద్దామంటే అప్పటికే అర్జునుడు బాణాన్ని వేస్తున్నాడు, అది బిగిసిపోయింది. అది దేవదత్తమైనటువంటి ధనుస్సు. కర్ణుడుగా యోగం లేదు. ఆయన వింటి నార దిగితే మళ్ళీ కింద నుంచి ఇంకో వింటి నార, నక్క నరంతో చేస్తారు దాన్ని. ఆ నక్క నరం నారులు ఒక 16 నారులు అక్కడ పెట్టి ఉంటాయి, తీసుకుని కింద నుంచి పైకి బిగించుకోవాలి. ఈ బిగించుకునేలాగా వాడు వేస్తే విడిపోతాడు, అదో సమస్య. అర్జునుడికి ఆ సమస్య లేదు. ఆయన వింటి నారి తెగితే తక్కువ అతుక్కుపోతుంది అంతే. చిందము విల్లు తేరును వరువముల్ మరిన్ దివిజ వర్గము సంగిన వంట. అనేక అస్త్రాలు ఉన్నాయి. వారుణాస్త్రం, వాయవ్యాస్త్రం, గారుడాస్త్రం, పర్వతాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మ శిరోనామకాస్త్రం, ఆగ్నేయాస్త్రం అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఎవరిచ్చారు?
శివుడు మొదలైన వాళ్ళందరూ ఇచ్చినటువంటి అస్త్రాలు. శివుడు ఇచ్చినటువంటి అస్త్రం పనిచేయకుండా ఉంటుందా? ఆయుధం అంటే అలా ఉండాలి. సంగ్రమందెవడాగజాలెడిన్, అటువంటి వాడిని నేను సంగ్రామంలో ఉంటే ఇంకెవడాగుతాడనే ఉత్సాహం భక్తుడికి కలిగిందంటే భగవంతుడి పాత్ర పడకసీన్లో మొదలైందమ్మా, యుద్ధరంగంలో మొదలవలా. సంగరమందెవడాగజాలెడిన్ అని చెప్పినటువంటి అర్జునుడు ఎక్కడ ఆగాడండి? మొదట ఈయనే ఆగాడు. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత అని అటు 11 అక్షోహిణుల సైన్యం, ఇటు 7 అక్షోహిణుల సైన్యం నిలబడగానే మధ్యలో రథం అట్టి పెట్టి బావా ఓసారి చూద్దాం అందరిని అంటే ఓసారి ఇలా వీడియో తీద్దాం అనుకున్నాడు పాపం జనాన్ని. చూసేసరికి ఆయనకి చెమట్లు పట్టేవారు. గాంధీవం సంసదే హస్తాత్ త్వక్షైవ పరిదక్ష్యతే వ్యపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చిజాయతే. అయిపోయింది. మానవ మనస్తత్వం ఎలా ఉంటుందో చూడండి. పడకసీన్లో చెప్పిన కబుర్లన్నీ ఏమయ్యాయి? పడుకున్నాయండి. ఇంత యుద్ధాన్ని చూసి మన భయపడ్డా? ఉత్తరులాగా భయపడలేదు. అయిపోయి భీష్ముడా, మట్టి బట్టలతో నేను రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటే, మట్టి గుడ్డలతో ఉంటే నా మనవడని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తన బట్టలు మట్టి అవుతాయని కూడా ఆలోచించాలా. అటువంటి భీష్ముడిని నేను చంపాలా? ఇంతకంటే హింస ఉందా? ఆ పైన ద్రోణాచార్యులు కనపడ్డాడు. విల్లు ఎలా పట్టుకోవాలో, వింటి నారి ఎలా బిగించాలో, బాణం ఎలా ఎక్కువ పెట్టాలో చెప్పిన మహానుభావుడు బ్రాహ్మణుడే. ఈయన చంపితే గురుహత్యా దోషం, బ్రహ్మహత్యా దోషం రెండూ వస్తాయి. ఏమిటి యుద్ధం అని వైరాగ్యానికి లోనయ్యాడు. అది అశ్వత్థామ మీదకి వెళ్ళింది. అయ్యో, ఒక మంచంలో పడుకున్నాం, ఒక కంచంలో తిన్నాం. వీళ్ళ నాన్నగారు ఆయనకి చెప్పని విద్యా రహస్యాలు కూడా నాకు చెప్పాడే. ఆ రహస్యాలతో గురుపుత్రుణ్ణి నేను వధించాలా అనేసరికి కృపాచార్యులు కనబడ్డాడు. ఆయన ఎలిమెంటరీ స్కూల్లో మాస్టర్, ఆయనకి హెడ్ మాస్టర్, ప్రాథమిక పాఠశాల అధ్యాపకుడు. అయ్యో, ఏవి అక్షరాలు నేర్పింది ఆయనే, ఓనమాలు నేర్పింది ఆయనే. ద్రోణాచార్యుడు కంటే ముందు ఈయనే కదా నేర్పింది. నాకంటే ముందు నుంచి నేర్పుకుంటూ వచ్చాడు కదా, చిరంజీవి కదా, వయోధికుడు కదా, ఈయన్ని నేను చంపాలా? మొత్తం నీరసం వచ్చింది. జీవుడు ఆలోచనలు ఇలా ఉంటాయి, దేవుడు ఆలోచనలు వేరుగా ఉంటాయి. అందుకే దేవుడికి జీవుడికి తేడా ఏమిటంటే, ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు. అంతే. వీడు ఇక్కడ పడ్డాడు, ఇక్కడే ఉంటాడు. ఇందాక ఎక్కడ పడ్డాడు? సారథి ఎంట వేదముల సారము సౌరి సంగరమందెవడాగజాలెడిన్, అక్కడ పడ్డాడు, అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ పడ్డాడు? అయ్యో వీళ్ళందరితో యుద్ధం చేయాలా, ఇక్కడే ఉంటాడు. ఇదే జీవుడికి దేవుడికి తేడా. దేవుడు అక్కడ ఒకలాగా ఉన్నాడు, ఇక్కడ ఒకలాగా ఉంటాడు. అంచేది ఎక్కడైనా మనం ఒకలాగా ఉండగలిగితే మనం జీవత్వాన్ని వదిలేసి దైవత్వాన్ని పొందగలుగుతాం, సందేహమే లేదు. ఎక్కడైనా ఒకలాగా ఉండాలి. ఒకప్పుడు ధైర్యం, ఒకప్పుడు నీరసం, ఒకప్పుడు పౌరుషం, ఒకప్పుడు ఆయాసం పనికిరావు. నిందాస్తుతి రెండింటిలోనూ గంభీరమైన చిత్తంతో ఉండి తట్టుకోవాలి. ప్రశంసలను ఎలా తట్టుకున్నావు, విమర్శలను అలాగే తట్టుకోవాలి. మనమేమిటో మనకు తెలుసు, వీడు చెప్పక్కర్లేదు మనం ఎవరనేది. ఆ స్థిరత్వం ఉంటే తట్టుకుంటాడు. స్థితప్రజ్ఞుడు అంటారు అటువంటి వాళ్ళు. వాడికి భగవంతుడు సాయం చేస్తాడు. కానీ జీవుడు ఎలా ఉంటాడు అంటే అక్కడొకలా ఉన్నాడు. పడకసీనులు సహాయానికి వెళ్ళినప్పుడు తీరా యుద్ధరంగానికి వచ్చేసరికి ఆయనేమో ఆయుధం పట్టుకోనన్నా సరే, ఊరికే కూర్చుంటానన్నా సరే, ఊరికే రావయ్యా అన్నాడు. ఇక్కడ నేను యుద్ధం చేయనంటాడు. ఇప్పుడు నువ్వు చెయ్యవు, నన్ను చెయ్యనవు, ఎవడు చేయాలి? ఎందుకు కోరేవు? ఈయన చేయడు, ఆయన చేయడానికి వీలు లేదు. పోనీ అప్పుడే బావా అలా అంటే అలాగే, ఎప్పుడైనా అవసరమైతే నేను కొంచెం అడుగుతాను, అత్యవసర పరిస్థితుల్లో నువ్వు యుద్ధం చేయాలి ఓ మాట అనొచ్చు కదా. అమ్మ ధైర్యం అనలేదు, బెబ్బే అక్కర్లేదు రమ్మన్నాడు. సారథ్యం చేస్తాను కూడా ఆయనే అన్నాడు, ఈయన అడగలేదు. అక్కడేమో అన్ని అవకాశాలు నాకు ఇస్తావా, తీరా సమయం వచ్చేసరికి తప్పుకుంటావా? జీవుడు వేషాలు ఇలాగే ఉంటాయండి. ముందు చాలా గొప్పలు చెబుతాం, మనం అవసరం వచ్చేసరికి తప్పుకుంటాం. ఇక్కడ తప్పుకున్నాడు. ఈ భయం వల్ల కాదు, వైరాగ్యం వల్ల తప్పుకున్నాడు. దానికి భగవద్గీత చాలా ఉంది. అది మనకి తెమిలే వ్యవహారం కాదు. కానీ నా అంశానికి అవసరమైనటువంటి శ్లోకాలు మాత్రమే నేను చెబుతా. ఆయన చెప్పాడు 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగంలో చెబుతాడు, అర్జున భయపడను వద్దు, బాధపడను వద్దు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ పయ్యర్పిత మనోబుద్ధి మామే వైష్యసి అసంశయక. ఇది భగవంతుడు పాత్ర. డీలు పడిన వాడిని మళ్ళీ కోలుకునేలా చేసి నిలబెట్టాడమ్మా, అది భగవంతుడు పాత్ర. ఇవాళ మన ఇళ్లలో యువతరం చాలామంది పరీక్షల ఒత్తిడి వల్ల, ఉద్యోగాల ఒత్తిడి వల్ల, తర్వాత సంసారాల్లో ఒత్తిడి వల్ల రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకి చెప్పాలి, 4 మంచి మాటలు చెప్పాలి. కౌన్సిలింగ్ అంటే అదే, బయటవాడు కాదు. తల్లి తండ్రిని మించి కౌన్సిలింగ్ చేయగలిగిన వాళ్ళు ఎవరూ ఉండరు. లోకంలో ఒక మాట ఉంటుంది, గమనించండి. వీడు బ్రహ్మదేవుడు చెప్పినా వినడు అంటారు కదా. నాకు చాలాసార్లు అనుమానం, బ్రహ్మదేవుడు ఏమైనా కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాడా అని. ఈ మాట ఏమిటి? ఈ చెప్పడంలో బ్రహ్మదేవుడికి ఏమైనా గొప్ప పాత్ర ఉందా? విష్ణువు అనొచ్చు కదా, శివుడు అనొచ్చు కదా, దత్తాత్రేయ స్వామి అనొచ్చు కదా అనరు. వీడు బ్రహ్మదేవుడు చెప్పడా వినడండి. అదేమిటిది? బ్రహ్మదేవుడికి అందరికీ చెప్పడం పనే. బ్రహ్మదేవుడు సృష్టికర్త,
మొత్తం సృష్టికి ఆయన కర్త. సృష్టికర్త చెప్పినా వినడు అంటే సాధారణంగా ఎవరో లోకంలో ఎవరి మాట వినని వాళ్ళు తల్లిదండ్రుల మాట వింటారు. ఎందుకంటే వాళ్ళకి వింటారని కాదు, వాళ్ళకి ఎలా చెప్పాలో వీళ్ళకి తెలుసు. వీళ్ళ రక్తం పంచుకుని పుట్టారు. 10 ఏళ్ళో 15 ఏళ్ళో 20 ఏళ్ళు 30 ఏళ్ళో వీళ్ళ దగ్గర పెరిగారు. వీళ్ళకి ఏ విషయం ఎలా చెప్పాలో తల్లికి తెలుసు, తండ్రికి తెలుసు. తల్లికి తండ్రికి తెలియనప్పుడు సైకాలజిస్ట్కి తెలిసే అవకాశం లేదు. ఇంకా అది ఊరికే సిట్టింగు స్టాండింగు అంతే లెక్క. 4 సిట్టింగులు 3 స్టాండింగులు. యూ షుడ్ చేంజ్ యువర్ మైండ్ సెట్. అది చేతనైతే నీ దగ్గరికి ఎందుకు వస్తాం? బయట వాళ్ళు ఎలా చెప్తారండి, మనం చెప్పాలి. కానీ నిజానికి ఆ సైకాలజిస్టుల దగ్గరికి తల్లిదండ్రులు వెళ్ళాలి, పిల్లలు కాదు. వాళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళకి వీళ్ళు చెప్పాలి, అప్పుడు బాగుంటారు. పిల్లల్ని పంపిస్తాం మనం, కాస్త చెప్పండి, నేను 1000 రూపాయలు కట్టాడు. ఇక్కడ డబ్బులు అందరికీ లోకుగా ఉన్నాయి. ఆయన ఏదో 4,000 వసూలు చేస్తాడు, చెప్తాడు కొంచెం చేంజ్ రావాలండి. మీ వాళ్ళు రాకే కదా నీకు 4,000 కట్టా. అంటే సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళవలసింది పెద్దవాళ్ళు, పిల్లలు కాదండి. ఎలా చెప్పాలో వాళ్ళు చెప్తారు. చెప్పవలసింది మనమే. నీ కొడుకు నువ్వు చెప్తే వినడా, నేను చెప్తే వింటాడు. అక్కడ ఎలా వింటాడు? అంచేతనే ఎవరి తల్లిదండ్రులైనా ఎవరి పిల్లలకైనా తల్లిదండ్రులు చెప్పగలిగినట్టుగా ఇంకెవరూ చెప్పలేరు. కాబట్టి లోకానికంతటికీ పితామహుడే తండ్రి. కాబట్టి బ్రహ్మదేవుడు చెప్పినా వినడు అనే మాట వచ్చింది. సామెత వెనకాల ఉండే కథ. బ్రహ్మదేవుడు కూడా వీడిని మార్చి, వీడు పుట్టించిన వాడే వీడిని మార్చలేడు, ఇంకెవడు మారుస్తాడరా అంటే ఏ మనిషినైనా మార్చడంలో తల్లికి తండ్రికి ఉండే పాత్ర అసామాన్యం. దాని నుంచి మనం తప్పించుకుందుకు వీల్లేదు. పూర్తి ప్రయత్నం చెయ్యాలి. అప్పటికీ సాధ్యం కాకపోతే ఒకటే, నేను ఎప్పటి నుంచో చెబుతున్నా, 18 ఏళ్ళు దాటాక వాడిని ఎవరూ మార్చలేరు. మార్చగలిగిన వాళ్ళిద్దరే. ఒకరు వాడే, రెండోది సత్యనారాయణ స్వామి. ఇంకెవరు లేరు. ఇక్కడ దండం పెట్టండి అంతే. నైనా వాడు మారట్లేదు, నాశనం అయిపోతున్నాయి డబ్బులన్నీ కూడా, కుటుంబం పాడైపోతుంది, మేము ఏం చేయాలో తెలియట్లేక నా వల్ల కాదు, ఇది అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్మమ్మ అంటే నాకు వదిలేవమ్మా నేను చూసుకుంటా అని చెబుతాడు ఆయన. అదేనా ఉండాలి. మన ప్రయత్నం అంతా చెయ్యాలి, పూర్తిగా వదిలేయకూడదు. అక్కడ ఈ శరణాగతికి భగవంతుడు వెంటనే ప్రసన్నుడవుతాడు. అందుకని అర్జునుడికి చెబుతున్నాడు ఆయన, భగవద్గీత బోధిస్తున్నాడు. భగవద్గీత బోధించిన రూపం ఎంత గొప్పదండి. ఇలా నిలబడి ఉంటాడు చూడండి మహానుభావుడు. ఇది ఇంకా రథం తోలే రూపం. ఇలా నిలబడి చెబుతూ ఉంటాడు. ఆ రూపం చూస్తే నాకు చాలా ఆనందమే పద్యం వెళ్ళాను. ఏమా పంచబిగింపు కేశవునిదా ఈఠీవి. కృష్ణుడు భగవద్గీత బోధిస్తున్నాడు. ఆయన పంచె కట్టుకున్న విధానం చూడండి, జిగ్ జాగ్ జిగ్ జాగ్. నేను కూడా అక్కడి నుంచి నేర్చుకున్నాను. కొంచెం అందం ఉండాలి కదా. పంచె కడితే ఊరికే వంట బ్రాహ్మణుడు పంచె కట్టినట్టు సగం పైకి సగం కిందకుంటే అలాగా అంచులు సమానంగా ఉండాలి. దాని లెక్క ఉండాలి. దానికి ఎలా మడత పెట్టాలో అలా పెట్టాలి. దానికి బిగింపులన్నీ చేయాలి. మధ్యలో అవసరం పిన్ని చెట్టాలి, చాలా ఉన్నాయి దీనికి. పట్టుచీర కట్టుబడి ఆవిడకి 1/2 గంట పడితే నాకు 1/2 గంట పడుతుంది. మరి 2 గంటలు ఓడకుండా ఉండాలి. అందుకని నాకు కృష్ణుడు పంచిస్తూ ఏం బిగించాడరా పంచి అనుకున్నాను. ఏమా పంచ బిగింపు కేశవునిదా ఈఠీవి ప్రేలెత్తి ఏదో మాకై ప్రవచించుచుండే అది గీతోదాత్త వేదాంతమా. ఏమా పంచ బిగింపు కేశవునిదా ఈఠీవి వ్రేలెత్తి ఏదో మాకై ప్రవచించుచుండే అది గీతోదాత్త వేదాంతమా. ఈ మేఘధ్వని నా స్వదేశమును రాజేజేశ విశ్వంబునందు. ఈ మేఘధ్వని నా స్వదేశమును రాజేజేశ విశ్వంబునందు. ప్రేమావృత్తము వాని వృత్తము ప్రేమావృత్తము వాని వృత్తము ధరిత్రి నీవు ధన్యాత్మవౌ. రాముడంటే ధర్మం, కృష్ణుడంటే ప్రేమ. అది తేడా. రాముడికి ధర్మం తెలుసు, ఆయన ఎవ్వరి మీద ప్రేమలు పెంచుకోడు. శిక్ష వేయాల్సి వస్తే లక్ష్మణుడు కూడా వేసేస్తాడు. వేసేసాడు పాపం. ఏమి తేడా సీతాదేవి లేదు. నేను రాజుని నాకేం చెప్పకండి అంటాడు ఆయన. నాకు ఈ మానవత్వాలు మమకారాలు పెట్టద్దు. ఇక్కడ రాజకీయాల్లో ఉండకూడదు. ఉంటే ఎంత చెడిపోతుందో చూస్తూనే ఉన్నాను. ఇక్కడ రాముడికి అవన్నీ ఉండవు. తేడా వచ్చింది శిక్ష అంతే. నాకు తెలియదు పాపమో పుణ్యమో. కృష్ణుడి దగ్గర అవన్నీ ఉండదు. కావలసిన వాడికి వేస్తాడు, లేని వాడికి లేడు, చట్టం మార్చేస్తాడు, మొత్తం రకరకాలు చేసేస్తాడు. అవుట్ ఆఫ్ లవ్. భగవంతుడు ప్రేమికుడు, కృష్ణుడు ప్రేమికుడు, రాముడు ధార్మికుడు. ఇద్దరూ అవసరమే. లోకంలో ధర్మం అవసరమే, ప్రేమ అవసరమే. ప్రేమించవలసిన సందర్భంలో ప్రేమించాలి. తేడా వస్తే ధర్మం అంటే ఎలా ఉంటుందో చూపించాలి గోబ వాచిపోయేలాగా. కృష్ణుడు అవసరమే, రాముడు అవసరమే. కృష్ణుడిది ప్రేమ. ప్రేమావృత్తము వాని వృత్తము. కృష్ణ చరిత్ర మొత్తం ఏ ఘట్టం చదివినా ప్రేమ 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 ప్రేమ. ఆయన ఎవరిని ద్వేషించలేదు. శిశుపాలుని కూడా ద్వేషించలేదు, వాడు ద్వేషించాడు. ధరిత్రి నీవు ధన్యాత్మవౌ. ఈ భూమండలమే ధన్యమైంది శ్రీకృష్ణుని యొక్క జన్మ వల్ల. ఆయన బోధించింది భగవద్గీత. అందులో ఒక సామాన్యమైన మాట మనం ఆచరించదగిన చెబుతున్నా. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ. ఇవాళ మనం చేస్తున్నది కూడా యుద్ధమేనా? మా జీవితంలో ఎవడు ఎక్కడ శాంతిగా ఉన్నాడండి?
70 ఏళ్ళు వచ్చినా మనిషికి శాంతి లేదు, 7 ఏళ్ల వాడికి కూడా శాంతి లేదు. వాడు చదివేది LKG, వీపు మీద 10 kg, చద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ, ఇన్ని కేజీలు ఉన్నాయి వాడు బతుక్కి. వాడికి శాంతి ఎక్కడ ఉంది? LKG కుర్రాడు దగ్గర నుంచి కాటికి కాళ్ళు జాపుకున్న వాడి వరకు ఎవరికీ శాంతి లేదు. ఈయనకు 90 ఏళ్ళు వస్తే కాల్చుంటాడు. ప్రయాగ కుంభరాజుకి వెళదాం అనుకుని వెళ్ళలేకపోయా. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళరాదా? నువ్వు ప్రయాగ కుంభరాజు వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడ కాళ్ళు ఊపుతాడు. ఈయన 90 ఏళ్ళు ఉన్నాయి, ప్రయాగ ఎడతాడు. ఇప్పుడు ఇక్కడ 42 కోట్ల మంది వెళ్ళారు, ఈయన లేక 42 కోట్ల ఒకటే. వెళ్ళకపోతే ఏమైంది? ఇది పెట్టుకుంటారు ఇక్కడ, ఈ కోరికలే చంపేస్తాయి ఇక్కడ. తర్వాత జన్మలోనూ ఆ ప్రయాగ కుంభరాజులో అడుక్కునేవాళ్ళే పుడతాడు. వెళ్ళలేదన్నావు కదా, అక్కడే అడుక్కో ఓ 20 ఏళ్ళు. ఇదే మన పిచ్చి కోరికలు అంటే. ఏమిటో నేను వెళ్ళలేకపోయా, మానేరాదా? ఆ గొడవ ఎందుకే? వెళ్ళలేకపోతే మానే. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, నీ జీవితాన్ని మించిన గ్రంథం లేదు, నీ అంతరాత్మను మించిన గురువు లేడు మిత్రమా. నువ్వేమనుకున్నా మంచిది. మన శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మన మనస్సును మించిన తీర్థం లేదు, మన జీవితాన్ని మించిన గ్రంథం లేదు. నీ జీవితం నువ్వు చదువు, రామాయణం వద్దు, భారతం వద్దు. చిన్నప్పటి నుంచి ఏం జరిగాయో, నువ్వు ఎలా ప్రవర్తించావో, తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో తెలుసుకో, తప్పులు దిద్దుకో, ఒప్పులు సరి చేసుకో, అయిపోయింది. ఇంకేం తిరుగుతావు ఊరికే? ఏం చదువుతావు? ఏం చదివితే ఏం ఉపయోగం? నీ జీవితాన్ని మించిన గ్రంథం లేదు. పైగా ఆ గ్రంథాలు నీకు చెప్పగలిగింది మేమెవరం కాదు, నీ అంతరాత్మే చెబుతుంది ఏది తప్పు ఏది ఒప్పు. బయట వాళ్ళు చెప్పడం వేరు, అంతరాత్మ చెప్పడం వేరు. ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగడా. మనం తప్పు చేసామని మన మనస్సు చెబుతుంటే మళ్ళీ వాడి సర్టిఫికెట్ మనకెందుకండి? వాడు ఉప్పు అంటే ఉప్పు అయిపోతుందా? ఎవరి మనస్సు వారు ఆలోచించుకుంటే ఈ గొడవలే ఉండవు అసలు. అందుకని అంతరాత్మే గురువు. ఇవన్నీ మన దగ్గరే ఉండగా ఎక్కడికో వెళ్ళడం ఏమిటి? అవి సర్మామ ఇప్పుడే యుద్ధమేనండి. 1వ తరగతి చదివేవాడి దగ్గర నుంచి 101 ఏళ్ళు బతికిన వాడి వరకు యుద్ధమే చేస్తున్నాడు. అందులో అనారోగ్యాలతో భయంకరమైన యుద్ధం చేస్తున్నారు. అనారోగ్యం లేని వాళ్ళు లేరండి. 40 ఏళ్ళు రాగానే మోకాళ్ళ నొప్పుల మెట్లు ఎక్కలేకపోతున్నారు. 4 అడుగులు వేయలేరు, 2 మెట్లు ఎక్కలేరు 40 ఏళ్లకే. ఏం యుద్ధం కాకపోతే ఏమిటి జీవితం? డబ్బులు బాగా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ. ఏం ఆరోగ్యం లేదు, ఆనందం లేదు. పిల్లలు ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. రేపు విమానంలో వస్తారు, బేడీలు వేసుకుని వస్తారు. ఇప్పటికి 2 విమానాలు వచ్చి ఇంకో 16 విమానాలు వస్తాయి. నేను మొత్తం నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, పంపించకండి పంపించకండి, వెళ్ళక అనవసరం. వాళ్ళు ఎన్ని గొడవ పెట్టినా ఒకటే లెక్కమ్మ. ఎక్కడా విశాల భావాలు, ప్రపంచమంతా ఒకటే కుటుంబం, గ్లోబల్ విలేజ్, ఇవన్నీ మాయమాటలమ్మ. ఎక్కడికెక్కడ ఎవడి జాతి, నేషనాలిటీ, జాతీయవాదం ఒక్కటే గెలుస్తుంది ఎక్కడైనా సరే. జాతీయవాదం ఒక్కటే. హలో గంజో మన వాళ్ళు మన దగ్గరే ఉంటారు. అమెరికా నుంచి వచ్చిన మన సోదరులకి ఆర్థికంగా స్వాగతం పలుకుదాం. ఒక్కొక్కరు 2 ఇంట్లో పెట్టుకుని పోషిద్దాం 6 నెలల పాటు. అవసరమైతే మనవాళ్ళు, వాళ్ళందరూ మనవాళ్ళు, ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ. కలో గంజో ఉన్న చోటే ఉంటారు, ఉన్న పని చేసుకుంటారు, ఉన్నది ఏదో తింటారు. ఎందుకు ఆ దిక్కుమాలిన దేశానికి వెళ్ళడం? బేడీలు వేసి పంపిస్తారా నా మనుషుల్ని? నా బిడ్డలు వచ్చినంత బాధగా ఉందమ్మా నాకు చూస్తే. వాళ్ళు ఎవరైనా సరే, నా బిడ్డలు మా శ్రీశ్రీ గురదాడిని అలా పంపారనుకున్నాను నేను. అంతే. బేడీలు వేసి పంపిస్తారా? అంత నేరమా? చేస్తారమ్మా. అక్కడ ఉన్నది ట్రంప్, వాడు యమధర్మరాజు. వాడు ఎర్రగా ఉంటాడు, ఏమో నల్లగా ఉంటాడు, అంతే తేడా. వాడికి మానవత్వం లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని శాసిస్తున్నాడు వాడు ఇక్కడ. ఇంకా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎందుకు? నెతన్యాహుకి అరెస్ట్ వారెంట్ జారీ చేశారట. క్రిమినల్ కోర్టు అంటే ఏంటి? ఇంటర్నేషనల్ జారీ చేస్తారు. నువ్వు జారీ చేస్తావా? నాకు ఇష్టమైన వాడికి, మా ఫ్రెండ్కి నీ సంగతి చూస్తా, నీకు ఇచ్చే నిధులన్నీ కట్. ఇంకా ఇంటర్నేషనల్ ఏమిటి? అంచేత ఎప్పుడైనా సరే నేను సాగర ఘోషలో పద్యం రాసాను ఇటువంటి దాని గురించి. నాజీ చెయ్యలు ప్రజలను రాజీ పడనీయలేదు. హిట్లర్ తర్వాతే మారిపోయింది ప్రపంచం అంతా, ఇప్పుడు కాదు, 2వ ప్రపంచ యుద్ధం తర్వాతే. నాజీ చర్యలు ప్రజలను రాజీ పడనీయలేదు. ఏ రాజీ భ్రమలవి తొలగన్ ఏ జాతులకా జాతులలో జాతీయత స్థిరమగు రూపమునందెన్. నాజీ చర్యల తర్వాత ప్రపంచంలో ఏ జాతి వాడు ఇంకో జాతి వాడిని నమ్మడానికి వీలు లేదండి. మనకి మిత్రుడైనా శత్రువైనా బంధువైనా మన భారతీయులేనమ్మా. విదేశీయులు ఎవరు మనకి ఏం కాలేరు, వాళ్ళు ఏం చెయ్యలేరు. వాళ్ళకి మనం చేయడం కూడా అనవసరం. ఈ గ్లోబల్ విలేజ్ మాట అంత తప్పుడు మాట ఇంకోటి లేదు అసలు. ఎందుకు అవ్వాలి గ్లోబల్ విలేజ్ అంతా? మన విలేజ్లో దిక్కు లేకుండా పోయింది. విలేజ్లో దుకాణాల్లో మనం ఏమీ కొనం, స్పెన్సర్లో కొంటాం పట్టుకెళ్ళి. అక్కడ విలేజ్లో షావుకారి గారు ఏమయ్యాడు పాపం, అప్పుల పాలు అయ్యాడు. మన కోసం ఎక్కడి నుంచో పట్టుకు ఈ గ్రామంలో అమ్ముతూ ఉంటాడు ఆయన. ఆయనకి దుకాణం దిక్కు లేకుండా పోయింది. ఆయన దగ్గర కొనేవాళ్ళు లేరు. గ్లోబల్ విలేజ్ వల్ల ఎవడు సుఖపడ్డాడు?
ఇవన్నీ పెద్ద పెద్ద రాజ్యాల వాళ్ళందరూ దోచుకోవడానికి పనికొస్తాయి, కానీ ఏమి సుఖాన్ని శాంతిని ఇయ్యవి. ఎప్పుడూ జాతీయవాదమే. మన బంధువులనో, మన కులమనో, మన మతమనో, మన ప్రాంతమనో ఇదే కాస్త మన వాళ్ళు కాపాడుతారు ఏదో రకంగా పిలిస్తే. నేను గుంటూరు వాడు, మీది తెనాలి మాది తెనాలంటే ఏదో కలుపుతాడు. ఇక్కడ మీది అమెరికా మాది ఇండియా అంటే ఏం కలుస్తుంది? ఇక్కడ ఏదో ఒక అనుబంధం ఉండాలి కదా. ఆ జాతీయతే నిలబడుతుంది ఖచ్చితంగా. అందుకే ఇవన్నీ జాతీయవాద కావ్యాలే. మనం పిల్లలకి నేర్పవలసింది దైవభక్తితో పాటుగా దేశభక్తి. భారతదేశాన్ని ప్రేమించు, భారతీయుడిని ప్రేమించు అని మనం పిల్లలకి చెప్పాలి ఖచ్చితంగా. మన ఇంట్లో పెట్టుకుని పోషించుకుంటామండి వచ్చేవాళ్ళందరినీ. ఆ మాత్రం 6 నెలలు తిండి పెట్టలేమా? మనవాళ్ళు కదా వాళ్ళందరూ. ఆ భావం ఉండాలి ఖచ్చితంగా. అందుకని చెబుతున్నాడు, జీవితం అంతా యుద్ధమేనయ్యా, కానీ యుద్ధంలో గెలవాలంటే మా మనుస్మర యుద్ధ, నన్ను స్మరించు, యుద్ధం చేయి. ఎప్పుడూ మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. పోరాటం, కోర్టు పోరాటం కావచ్చు, వీధి పోరాటం, ఏదైనా కానివ్వండి. ఇంట్లో వాదులాట అనే మాట అనాలి తప్పదు. అనకపోతే కొన్ని పనులు అవ్వవు. మందలించాల్సిన చోట మందలించకపోతే పనులు అవ్వండి. కోపడ్డాడు కోపడతాడు, పని జరగలేదు కూడా కోపడతాడు. కాసేపు పడాల్సిందే. కోపిచ్చువాడు అనుకోని అదో సర్టిఫికెట్ వదిలి పని జరిగిందా లేదా. కోప్పడకపోతే కొన్ని పనులు జరగవు. కోప్పడాలి. అక్కడ ఒకటే, ఆ కోపం మనస్సులో ఉండకూడదు. రాముడే లెక్క. రాముడికి కోపం రాదు, ఆయన తెచ్చుకుంటాడు. తెచ్చుకుని మళ్ళీ పంపేస్తాడు. వేసవకాలంలో మరకత్తి పెట్టి లేదనుకోండి, ఇంట్లో ఏం చేస్తాం? ఉన్నవాడి ఇంట్లో తెచ్చుకుంటాం, ఆవకాయ పెట్టడానికి, మాకాయ పెట్టడానికి. తెచ్చుకున్నాక ఏం చేస్తాం? వాడు ఊరుకుంటాడా? మన్నాడు పట్టుకెళ్ళి ఇచ్చేస్తాం. ఆ మరకత్తి పెట్టి తెచ్చుకున్నట్టే కోపం తెచ్చుకోవాలి, మళ్ళీ ఇచ్చేయాలి. కోపం ఉండకూడదు మనలో. అవసరానికి తెచ్చుకోవాలి. ఓ డ్రామా ఆడేయాలి, ఓ డైలాగ్ వేసేయాలి, డ్యామ్ డూమ్ అనాలి, అంతే. మనకి బీపీ రాకుండా చూసుకోవాలి, వాడికి రావాలి. మరి మనకే బీపీ వస్తే కోపం ఎందుకు? అంత కోపం మళ్ళీ ఇంక గుండెల్లో పెట్టుకోకూడదు. వాడిని కోపడ్డాను, తోలుడి ఇవి చెప్పొద్దు, అయ్యి అహంకారం వద్దు. ఇంక కోపడ్డం అయిపోయింది కదా, పని జరిగింది కదా, వదిలేసే విషయం. డూ ఇట్, లీవ్ ఇట్, అదే సిద్ధాంతం. డూ ఇట్, లీవ్ ఇట్. కృష్ణమూర్తి గారు చెప్పేది అదే. డూ ఇట్, లీవ్ ఇట్, చేసే వదిలే. దాని గురించి గొప్ప చెప్పొద్దు, బాధపడద్దు, దాని ఫలితం అది వస్తుంది. భగవద్గీత అంతా అది. మా మనుస్మర యుద్ధేచ మయ్యర్పిత మనోబుద్ధికి మామే వేష్యసి అసంశయ. నాకు అర్పించినటువంటి బుద్ధి కలిగిన వాడి సంగతి వాడి బుద్ధి నాకు అర్పిస్తే నేను చూసుకుంటాను ఖచ్చితంగా అన్నాడు. అదే రకంగా భగవద్గీతలో ప్రమాణం చేసినట్టే ఆయన చూసుకున్నాడు అనడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? భీష్మ పర్వంలో యుద్ధం మొదలయ్యాక మీరు గమనిస్తే తెలుస్తుంది, 10 రోజుల పాటు ధర్మయుద్ధం జరిగింది. 11వ రోజు నుంచి మొదలైంది దిక్కుమాలిన సంతంతా. భీష్ముడు పడ్డాడు, ధర్మం పడిపోయింది. నాయకత్వాన్ని బట్టి ఉంటుంది. భీష్ముడు ఎట్టి పరిస్థితుల్లో కౌరవుల్లో ఎవరిని గాడి తప్పనివ్వలేదు, తోలు తీస్తానని చెప్పాడు. 10 రోజుల్లో పాండవుల వైపు నుంచి కానీ కౌరవుల వైపు నుంచి అధర్మం జరగలేదు. కౌరవుల వైపు నుంచి కూడా భీష్ముడు కూడా చేయవలసిన యుద్ధం అంతా చేశాడు. ముఖ్యంగా 3వ రోజు భగవంతుడు ప్రత్యక్షంగా పాత్ర వహించవలసి వచ్చింది. 10 రోజుల్లో భీష్ముడిని ధాటికి తట్టుకోలేక 3వ రోజు మళ్ళీ 9వ రోజు 2 సార్లు ఆయన ఆయుధం పట్టే ప్రయత్నం చేశాడు. వ్యాసభారతం సాక్షి, ఒకసారి కాదు. ఎప్పుడంటే 3వ రోజు యుద్ధం జరుగుతూ ఉంటే భీష్ముడు తన పరాక్రమం అంతా చూపించాడు. ఎందుకంటే దుర్యోధనుడు యుద్ధానికి ముందే అడిగాడు, తాత నువ్వు తలుచుకుంటే పాండవుల్ని మొత్తం ససైన్యంగా ఎన్ని రోజుల్లో వేసేయగలవన్నాడు. 1 రోజు చాలు, కానీ నేను తలుచుకోను అని లోపల అనుకున్నాడు ఆయన. అది లెక్క. 1 రోజు చాలు అన్నాడు, కానీ నేను తలుచుకోను అని లోపల అనుకున్నాడు. నాటకంలో పై డైలాగులు వేరు కూడా తనలో డైలాగులు ఉంటాయి. 1 రోజు చాలు దుర్యోధన అని చెప్పి తనలో, నేను తలుచుకోను, నేను చంపను, నాకేం పని, అంతే అని తలుచుకుంటే అయిపోయింది. తలుచుకున్నాడు 3వ రోజు. ఎందుకంటే 2వ రోజు రాత్రి దుర్యోధనుడు వచ్చి రేవెట్టాడు అక్కడ. నీకు వాళ్ళంటే ప్రేమ, నీకు ఆ మాట ఇప్పుడు చెప్పదేమో, ఈ వెధవకు మొదటి నుంచి తెలీదా? భీష్ముడికి వాళ్ళ మీద ప్రేమ ఉండకపోతే వీళ్ళ మీద ఎందుకు ఉంటుందండి? అసలు భీష్ముడు అనేవాడు రాజ్యత్యాగం చేయకపోతే దుర్యోధనుడు వాడు ఆడావుడు చేయడానికి ఇక్కడ. ఉడువంగాబడి ఎన్నడో చెరకు పిప్పిని బోలే మాచేయనిది అని హరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్రుడు అంటాడు. అలాగే భీష్ముడు చెరుకు పిప్పిలాగా నవిలేసి వదిలేసిన రాజ్యం కోసం వీళ్ళు కొట్టుకు చచ్చారు, కానీ ఆయనే బ్రహ్మచర్యం పాటించకుండా రాజ్యం నాదే, పెళ్ళి నాదే అంటే వీళ్ళు చేసేదే ఉందండి ఇక్కడ. ఆ భీష్ముడు పరిపాలించిన భారతం ఎంత బాగుండేది. ఆ భీష్ముడు 3వ రోజు భయంకరంగా పరాక్రమిస్తుంటే పాండవ సైన్యం పరుగులు పెట్టింది. అర్జునుడు ఎక్కడో ఉన్నాడు, రాలేకపోతున్నాడు. వచ్చాడు అప్పుడు కృష్ణుడు సారథ్యంగా. అర్జునుడు కూడా తట్టుకోలేకపోతున్నాడు. బాణాలు వేస్తూనే ఉన్నాడు. భీష్ముడి ముందు నిలబడలేకపోతున్నాడు. ఆయన వయస్సు 250 సంవత్సరాలు. ఈయన వయస్సు భారతం లెక్కల ప్రకారం 60 ఏళ్ళు. అర్జునుడి వయస్సు 60 ఏళ్లవాడు 250 సంవత్సరాల పైన ఉన్నవాడు ముందు తట్టుకోలేకపోతున్నాడు. అందరూ పారిపోతున్నారు. సాత్యకి కృష్ణుడికి కజిన్, పినతండ్రి కొడుకు.
ఆయన యుద్ధం మధ్యలోకి వచ్చి రండి రండి పర్వాలేదు, అర్జునుడు వస్తున్నాడు, కృష్ణుడు వస్తున్నాడు, రండి వెళ్ళిపోకండి అని పారిపోతున్న పాండవ సైనికుల్ని వెనక్కి పిలుస్తున్నాడు. వెంటనే కృష్ణుడు గొళ్ళు మండింది, రాకూడని కోపం అక్కడ వచ్చింది ఆయనకి. అర్జునుడికేసి చూశాడు, ఏడు యుద్ధం చేస్తున్నావా, దీపావళి బాణసంచ ఏమైనా వేస్తున్నావా అని అడిగాడు ఒళ్ళు మండి. నువ్వు బాంబులు వేస్తావా, బాణసంచ పేలుస్తావా, పండుగ అనుకుంటున్నావు ఇక్కడ? కోప్పడ్డాడు నిజంగానే, కోపం రావాలి అక్కడ, లేకపోతే అర్జునుడు యుద్ధం చేయడు. బావా అది కాదు, ఎదురు భీష్ముడు అవని దేవత దేవేంద్రాదులు ఉండని యుద్ధం చేయాలా వద్దా, భగవద్గీత ఎందుకు చెప్పాం, నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అని యుద్ధం దిగాడు. దిగి సాత్యకిని అన్నాడు, ఏ యాంతి తే యాంతు శని ప్రవీర ఏపి స్థితా సాత్వత తేపి యాంతో. వ్యాసభారతంలో శ్లోకమ్మ చదువుతుంటే నాకు ఒళ్ళు గగురు పొడుచుంది. పరమాత్మ అవసరమైతే మన కోసం యుద్ధంలోకి ఎలా దిగుతాడో నాకు నమ్మకం వచ్చింది ఆ రోజు నుంచి. ఆ మాట చదివాక మన కోసం దిగుతాడు, సందేహం లేదు. ఏ యాంతి తే యాంతు శని ప్రవీర ఏపి స్థితా సాత్వత తేపి యాంతో. భీష్మం రథాత్ పశ్య నిపాత్యమానం ద్రోణం చ సంఖ్యే సగణం మయాద్య. భీష్మం రథాత్ పశ్య నిపాత్యమానం ద్రోణం చ సంఖ్యే సగణం మయాద్య. ఒక దూకాడు సారథి స్థానం నుంచి. ఈ పెద్ద మనిషి చేయమంటే జరిగే యుద్ధం జరిగాడు. బాణాలు వేస్తున్నాడు, ఇక్కడ బాణాలా వేణ బాణసంచ చిచ్చుబుడ్లా, అవేం బాణాలు, అదే వేసే విధానం భీష్ముడితోటి అని చెప్పి సాత్యకిని ఏమన్నాడంటే, పారిపోయే సైనికుల్ని పిలుస్తున్నామంటే వాళ్ళ ప్రాణాలు లోకుగా ఉన్నాయా, నీ ప్రాణం నా ప్రాణం ఇక్కడ పెట్టుకుంటా సైనికులను వేయమంటావా, వద్దు అంటున్నాడు. చూడండి భగవంతుడి యొక్క పాత్ర ఎంత ఖచ్చితంగా ఉంటుందో. ఏ యాంతి తే యాంతు శని ప్రవీర. శని వంశానికి చెందిన మహావీరుడువేన ఓ సాత్యకి వెళ్ళేవాళ్ళని వెళ్ళని పిలవక, అది మనకు అవమానం. అంతేకాదు, ఏపి స్థిత సాత్వత తేపి యాంతు. ఈ ఉన్నవాళ్ళను కూడా వెళ్ళిపోని అంటే అర్జునుడికి కూడా అదే హెచ్చరిక, నువ్వు కూడా పో ఇంటికి, భగవద్గీత చదువుకో, నేను చేస్తా యుద్ధం, ఎందుకు దిగావు. ఆవేళేమో పడకసీల్లో నేను పడుకుని ఉంటే ఇంటికి వచ్చి నా నిద్ర మధ్యాహ్నం నిద్ర పాడు చేసి నాకు సాయం రా అంటావు, నా రథంలో కూర్చో అంటావు, ఆయుధం పట్టినట్టు అబ్బా ఆయుధం కూడా పక్కలేదు, నీకు అరగంటకు వచ్చారు పాలు కాఫీ టీ ఇస్తానంటావు, ఇప్పుడేమో యుద్ధం చేయవు ఇక్కడ. ఇది భగవంతుడు పాత్ర. ఆయనకు ఒళ్ళు మండింది, కోప్పడ్డాడు, నిజంగానే కోప్పడ్డాడు. సత్యభావం మీద కూడా కోప్పడలేదు, ఆవిడ కోపగిస్తే పడ్డాడు పాపం. ఇక్కడ మాత్రం కోప్పడ్డాడు ఖచ్చితంగా. ఎందుకంటే ధర్మం కోసం. ధర్మం గెలవాలంటారు, మీరు గెలిపిస్తే గెలుస్తుందయ్యా, ఊరికే ఇలా ఆశీర్వదిస్తే గెలిచిపోతుందా? మీరు గెలిపించాలి కదా. మీరు ఏం చేశారు? భీష్ముడితో యుద్ధం చేసే విధానం వేరు, అభిమన్యుడితో యుద్ధం చేసే విధానం వేరు, దుర్యోధనుడితో యుద్ధం చేసే విధానం వేరు. అది నీకు తెలియదా అర్జున? ఏం నేర్చుకున్నావు ద్రోణాచార్యుల దగ్గర? భీష్ముడి మీద వేసే బాణాలు ఇవే. అందుకని ఏ యాంతి తే యాంతు శని ప్రవీర. వెళ్ళేవాళ్ళని వెళ్ళని, ఏపి స్థిత సాత్వత తేపి యాంతి. ఈ ఉన్నవాళ్ళని కూడా పొమ్మను, ఎవడక్కర్లేదు. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. భీష్మం రథాత్ పశ్య నిపాత్యమానం. ఉన్నట్టుండి నేను ఇక్కడే నేల మీద నిలబడి భీష్ముడిని కింద పడేస్తా రథం మించి. ద్రోణం చ సంఖ్యే సగణం మయాద్య. ద్రోణాచార్యుల్ని, ఆయనకి సహాయంగా వచ్చిన అశ్వత్థామని, ఆయనకు వచ్చినటువంటి గురువు శిష్య గణాన్ని మొత్తం అందరినీ సంఖ్యే ఈ యుద్ధంలో వేసి పారేస్తా, మీరెవరూ యుద్ధం చేయరని నాకు అర్థమైంది అని ముందుకొచ్చాడు. అప్పుడు అర్జునుడు దిగొచ్చి కాళ్ళు పెట్టుకున్నాడు. బావా క్షమించు, నేను చేస్తా, ప్రాణత్యాగమైనా చేస్తా, నువ్వు ఆయుధం పట్టుకోవద్దు అని వెనక్కి లాగారు. అదిగో ఆ రూపాన్నే భీష్మయ్యకారేసినాడు. భీష్ముడు స్మరించాడమ్మా, నా కోసం యుద్ధం దిగాడు, నా కోసం యుద్ధం చేస్తున్నాడు, కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు అన్నాడు. కోపగించిన కృష్ణుడు భీష్ముడికి అందంగా కనపడ్డాడు, అర్జునుడికి ప్రాణాంతకంగా కనపడ్డాడు. ఇదే ఎమోషన్స్ తేడా అంటే ఇది. అర్జునుడికి ప్రాణాంతకంగా కనపడ్డాడు, భీష్ముడికి ఎలా కనపడ్డాడు? వాట్ ఎ బ్యూటీ. హయరింకాముఖధూళిధూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో అజానుబాహుం అరవిందదళాయతక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామచంద్రుని రూపం గుర్తొచ్చింది భీష్ముడికి, రామాయణం చదివినాడు కాబట్టి. ఏమందంగా ఉన్నాడు. అసలు ఇంత అందగాన్ని చూస్తున్నాను నేను, యుద్ధం పక్కనెట్టు వీడి చేతిలో చచ్చిపోయినా మంచిదే అని ఆయన అందాన్ని వర్ణిస్తున్నాడండి. హయరింకాముఖ ధూళిధూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమోముతో జయమున్ పార్థునకిచ్చువేట్క అని నా శస్త్రాకతిన్ చాల నొచ్చియు పోరించు మఖానుభావుని ఎదలో చిందింతు అశ్రాంతమున్.
కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వేరేగున జగతి కదల చక్రంబుతో తెంచి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార చక్రంబుతో తెంచి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నా లావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుసు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఇక్కడ గమనించండి, భీష్ముడు భయపడలేదు, బాధపడలేదు. ఇంత అందగాన్ని శ్రీమన్నారాయణమూర్తిని నా ఎదురుగా చూస్తున్నా, నేనంత అదృష్టవంతుణ్ణి. నా పరాక్రమం గురువుతో యుద్ధం చేసినప్పుడు కూడా ధన్యం కాలేదు పరశురాముడితో, ఇప్పుడు ధన్యమైంది. కృష్ణుడిని దించగలిగా కిందికి, నా కోసం దిగుతున్నాడు ఆయన. అంటే భగవంతుడి యొక్క ప్రేమ గమనించండి. కృష్ణుడు అంటే ప్రేమ, రాముడంటే ధర్మం. రాముడు ధర్మాన్ని తప్పడు, కృష్ణుడు ప్రేమ కోసం ధర్మం లేదు గర్మం లేదు, ఐ లవ్ హిమ్ అంటాడు అంతే. అది కృష్ణుడికి తేడా. నాకు అవన్నీ అనవసరం, అర్జునుడు నా భక్తుడు, ఐ లవ్ హిమ్, నేను ప్రేమిస్తున్నాను వాడిని, వాడు చచ్చిపోతున్నాడు ఇక్కడ, నాకు ధర్మం చెప్తారు మీరు, వేసేస్తాను భీష్ముడిని అంటే ఆయుధం పట్టననే మాట తప్పడే లేదా? రేపొద్దున ప్రింట్ మీడియా వాళ్ళు రాస్తారా లేదా? మాట తప్పిన కృష్ణుడు దాని మీద డిస్కస్, దానికి సిద్ధపడిపోయాడే. నాకు అనవసరం, మీరు ఏ చర్చలనే పెట్టుకోండి, నాకు ఏ ధర్మంలో ఇస్తే తెచ్చేస్తాను. వాడు చచ్చిపోతున్నాడు అక్కడ, నా భక్తుడు, వాడికి నేను మాట ఇచ్చాను. భీష్ముడే నగ్గని, భీష్ముడు కృష్ణుడి చేత ఆయుధం పట్టించాడని పేపర్లో వాడు రాసుకొని నాకేం పర్వాలేదు, నా భక్తుడు నేను కాపాడుకోవాలి. ఇది భగవంతుడు ప్రేమ. అంచేత కృష్ణుడు అంటే ప్రేమ, ధర్మం తర్వాత విషయం, ధర్మం కోసమే ఆ ప్రేమ. కానీ ప్రేమే, అది ధర్మాన్ని మించింది. తల్లి బిడ్డ కోసం ఏ త్యాగమైనా చేస్తుంది, ధర్మం అనవసరమా, ప్రేమ అదంతే. ఆ ప్రేమ మళ్ళీ భగవంతుడికి ఉంటుంది. అందుకని చెబుతున్నాడు ఇక్కడ. ఇందులో కూడా ఒక రహస్యం ఏంటంటే, మన బాధ్యత మనం సక్రమంగా చేసినప్పుడే ఆయన ఆ ప్రేమ చూపిస్తాడు, మనం గుర్తుంచుకోవాలి. ఈ పద్యంలో పోతన గారి పద్యాలు ఈ రెండిట్లో కుప్పించి ఎగసనని ఇదివరకు నేను ఇక్కడ మాట్లాడినప్పుడే దాని మీద కొంత వ్యాఖ్యానం చేశాను, అంత సమయం మనకి ఇప్పుడు లేదు. హయ్యరింకాముక దాంట్లో ఒక అంతరార్థం ఉంది, గమనించండి. మన పని మనం చేసి ఆ ఫలితాన్ని భగవంతుడికి సమర్పిస్తే దాన్ని ఆయన శిరస్సు మీద ఆభరణంగా భరిస్తాడు. ఆ పద్యంలో అంతర్థం ఉంది. హయ్యరింకాముక ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై. కృష్ణుడు ముఖం చాలా అందంగా ఉందిట, చచ్చిపోతున్నాడు అక్కడ అర్జునుడు, ఈయనకు అందం కనపడింది ఇక్కడ. ఎవడి దృష్టి వాడిది ప్రపంచంలో. గుర్రాలను అలా 4 గుర్రాలని అలా పరిగెట్టేలా చేస్తూ ఉంటే వాటి కాలి గిట్టల నుంచి రేగిన దుమ్ము ఉందే, అది కృష్ణుడు నెత్తి మీద పడిందిట. అప్పటికే ఈయన నుదుటి మీద చెమట పట్టిందిట. రయజాత శ్రమతోయ బిందుయుతమై, ఆ వేగం కారణంగా చెమట బిందువులు ఉన్నాయట. దాని మీద గుర్రాల కాలి గిట్టల నుంచి రేగిన దుమ్ము పడిందిట. ఈ దుమ్ము ఆయన లలాటం మీద ప్రకాశిస్తోంది. ఇప్పుడు ఈ ప్రకాశం అవసరమా? ఇక్కడ టంగుటూరు ప్రకాశం, చచ్చిపోతుంటే అక్కడ. అదే కవి వర్ణన, అదే భగవత్ ప్రేమ, భగవత్ పాత్ర. గుర్రాలు పరిగెడుతున్నాయి, వాటి కాలిగిట్టల నుంచి దుమ్ము రేగిన దుమ్ము కృష్ణుడు నెత్తి మీద పడింది. ఇక్కడ వర్ణంలో ఒక తేడా ఏమిటంటే, సాహిత్యపరమైన అనౌచిత్యం అండి. సాహిత్యవేత్తలు ఒప్పుకోరు, పోతన గారైనా సరే. అనౌచిత్యం ఏమిటంటే, చెమట బిందువులు ఒక్కోసారి అందంగా ఉంటాయి, ముత్యాల బిందువుల్లో ఉంటాయి. చెమట బిందువులు ఒక్కోసారి అందంగా ఉంటాయి. కాళిదాసు వర్ణిస్తాడు, అమ్మవారి ముక్కుపొడకు వచ్చింది ఇక్కడ. ఆ ముక్కుపొడకు ఎలా వచ్చింది? శ్వేత బిందువుల సత్పాల లావణ్య నిశ్చింత సంతోష సందేహకులు నాసికామౌక్తికే. అమ్మవారి కైలాసంలో కష్టపడి పని చేస్తుంది, పని మనిషి మానేసి ఉంటుంది, అంతకంటే ఉంది. ఆవిడే పాపం చాలా కష్టపడింది. శివుడు అక్కడికి వద్దు అంటు, నువ్వు చెయ్యవు నన్ను చెయ్యలేవు అని ఆవిడ చేస్తుంది పాపం. చెమట పట్టింది. శివుడికి ఏం చేశాడు? చెమట పట్టినా ఎంత బాగున్నావు పార్వతి అన్నాడు. ఈయన సొమ్మేం పోయింది. అది కాళిదాసు గమనించాడు, కవి అంటే అది. అమ్మవారికి చెమట పట్టింది ఎక్కడ? నుదుటి మీద. ఆ నుదుటి మీద చెమట బిందువులు ఉంటాయి కదా, అక్కడి నుంచి ఆ చెమట బిందువులు ఇలా ముక్కు మించి జారేయట. మరి చెమట బిందువులు ఇలా జారుతాయి కదా, ముక్కు మీద ఇలా జారేయట. ఆ జారినప్పుడు ఏమైందిరా, ఆ పాల భాగంలో ఉండే చెమట బిందువులతో పాటు అమ్మవారి సౌందర్యం కూడా కొంత జారింది. ఆ పాల భాగంలో ఉండే సౌందర్యం ఉంది కదా, అష్టమీ చంద్ర విభ్రాజదళి అలిక స్థల శోభిక.
శోభిత, ఆ పాల భాగంలో ఉండే సౌందర్యం కూడా ఈ చెమట బిందువుల ద్వారా కిందికి జారిందట. కానీ జారిన బిందువుల్లో ఒక బిందువు ఇక్కడ ఆగిపోయిందట. ఎందుకంటే ఈ ముక్కు దగ్గర ఇక్కడ డిప్పలా ఉంటుంది కదా, అందుకని ఇక్కడ ఆగిపోయిందట. ఆ ఆగిపోయిన బిందువు అమ్మవారి ముక్కు పుడకైందమ్మా. అది కాళిదాసు శ్యామలా దండకంలో చెబుతారు. స్వేద బిందుల్ల సత్పాల లావణ్య నిశ్చింత సందోహ సందేహకృన్ నాసికామౌక్తికే సర్వమంత్రాత్మికే కాళికే. స్తోత్రాల వెనకాల ఇంత అంతరార్థాలు ఉన్నాయి. ఈ అర్థం తెలుసుకుని చదివితే మనస్సు లగ్నం కాకుండా ఉంటుందా? ఒట్టి పారాయణ చేస్తే అలాగనే మొత్తుకునేదంతా అది. అర్థం తెలిస్తే మనస్సు లగ్నం అవుతుంది. ఎంత అందం ఆ ముక్కు పొడకు మించి ఇలా జారయ్యా. అక్కడ బిందువు ఇక్కడ ఆగింది. ఎందుకని ఇక్కడ ఎత్తుగా ఉంటుంది కదా ముక్కు, డెప్పలాగా. ఆ డెప్ప మీద ఆగింది. ఆగిన బిందువు అక్కడే ఉండిపోయింది. కుట్టేసేట ముక్కు పుడక అయిపోయింది అంతే. అది ముక్కు పుడక. ఇంత గొడవ చేయాలంటే చేస్తాడు ఆయన కవి, కాళిదాసు మహాకవి. అదే అందం. మరి ఆ స్తోత్రాలు చదువుతుంటే ఈ భావన ఉండాలి మనకి. అలాగా శ్రీకృష్ణుడి యొక్క చెమట బిందువులు అందంగా ఉండాలి. చెమట అందంగా ఉండొచ్చు, కానీ దుమ్ము అందంగా ఉండదండి. ఇక్కడ దుమ్ము పడింది. హయరింఘామొక ధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై. రోడ్డు మీద దుమ్ము. ఆయన యుద్ధరంగంలో పైగా శ్మశానం ఎధవసంత ఏదైనా నేషనల్ హైవే 66 43 శ్మశానంలో దుమ్ము రేగితే ఆ దుమ్ము కృష్ణుడి నుదుటి మీద పడితే అది అందంగా ఉండే అని ఆభరణంగా ఎలా భావిస్తాడండి? దుమ్ము అందంగా ఉంటుందా? ఎవరైనా ఒక మగాయన బయటికి వెళ్ళి సంతకు వెళ్ళి రోడ్డు మీద బండి మీద వచ్చి మొహం అంతా దుమ్ము కొట్టుకుని వచ్చాడు, భార్య అందంగా ఉన్నా ఉంటుందా? మొత్తం స్నానం చేయమంటుందా? ఏమందంగా ఉంటాడండి దుమ్ము కొట్టుకుపోయిన మగాడు? చెమట పట్టినా అందంగా ఉండొచ్చు, ముంగురుడు ముందుకు వచ్చినా అందంగా ఉండొచ్చు. దుమ్ము పడితే అందంగా ఎలా ఉంటే? ముందు స్నానం చేయండి, వెళ్ళండి. నేను ఎలా ఉన్నానా నేను అడిగినా సరే ఇంకా అడుగుతున్నావు, సిగ్గు లేకపోతే సరే వెళ్ళి స్నానం చేయటం. మరి దుమ్ము పట్టినటువంటి కృష్ణుడు ఎలా అందంగా ఉంటాడండి? అక్కడే ధార్మిక రహస్యం, భగవద్గీత రహస్యం అంతా. ఆ దుమ్ము ఎలా వచ్చింది? గుర్రాలు పరిగెట్టడం వల్ల రేగిన దుమ్ము. నన్ను మన్నింతురుగాక. భగవద్గీత అర్జునుడు మాత్రమే వినలేదండి, అశ్వాలు కూడా విన్నాయి. మనం గమనించాలి. అక్కడ 4 అశ్వాలు ఉన్నాయి. మనకి అర్థం కాకపోవచ్చు భగవద్భాష, అన్ని జీవులకి అర్థం అవుతుంది. అది మౌనమే నీ భాష ఓ మోగ మనస. అశ్వాలకు అర్థమైంది. అశ్వాలు ఏమనుకున్నాయంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. మా కర్మఫల హేతుర్భూర్ మాతే సంగో స్వకర్మణే అన్నాడు. నీ పన్ను చేయవయ్యా, ఫలితం నాకు సమర్పించవయ్యా అన్నాడు. అందుకని మనం పాండవుల గుర్రాలమైనా కౌరవుల గుర్రాలమైనా పర్వాలేదు, అది మన చేతుల్లో లేదు కదా. మన పని ఏమిటి? పరిగెట్టడం కదా. పరిగెట్టితే వచ్చే ఫలితమే దుమ్ము కదా. అందుకని మనం పరిగెడితే ఆ ఫలితాన్ని, దుమ్ముని భగవంతుడు శిరస్సు మీద ఆభరణంగా ధరిస్తాడు. ఇది పోతన గారి పద్యానికి వ్యాఖ్యానం. ఎంత చేస్తే సరిపోతుంది. అందువల్ల గుర్రాలు పరిగెట్టడం వల్ల రేగిన ధూళిని గుర్రాల కర్మఫలంగా భావించాడు ఆయన. మీ పని మీరు చేశారు, మీరు యజమానులను బట్టి మీరు ఉంటారు. గుర్రం తప్పేముందండి? గుర్రం నడిపేవాడు, ఉపయోగించుకునేవాడు తప్పు, కానీ అది జంతువు. అందుకని మీ ఫలితమైనటువంటి కర్మఫలమైన దుమ్మును నేను ఆభరణంగా ధరిస్తున్నా అని చెప్పాడు. అలాగ మనం కూడా భీష్మస్తవం నుంచి ఏం నేర్చుకోవాలంటే, మన ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నెత్తి మీద కత్తి ఉన్నా సరే ఆ కత్తిని ఇంకో కత్తితో ఛేదించగలమా? లేదు దెబ్బ భరించగలమా? కింద నుంచి వాడు కాళ్ళు నరికేయగలమా? లేదు నోరు మూసుకుని ఉండగలమా? ఏదో ఒకటి చేయాలి కదా. ఆ చేయవలసింది చెయ్యాలి. కంగారు పడితే వాడు నరక్కుండానే మనం గుండెపోటు వచ్చిపోతాం. కనీసం వాడి మీద క్రిమినల్ కేసు పెట్టే అవకాశం కూడా లేదు. వీడు మామూలుగా పోయాడు, వాడి చేతుల్లో పోతే కేసు పెట్టచ్చు. మామూలుగా పోయేవనుకో గుండెపోటు వచ్చి పోయేటంటే ఎవడో కేసు పెడతాడు. ఇక్కడ సూట్ కేసులో పెట్టి లాగేస్తారు సాయంత్రానికి. మన పని మనం చేయాలి. యుద్ధమైనా సరే, కోర్టు అయినా సరే, ఏదైనా సరే చేయవలసిందే పని. ఇక్కడ బద్దకించడానికి వీలేదు. ఇక్కడ డబ్బు కొంత ఖర్చు అవ్వచ్చు, యాతన అవ్వచ్చు, ఏదైనా సరే చెయ్యాలి. అప్పుడే నేరానికి తగిన శిక్ష పడుతుంది ఖచ్చితంగా. అది చెబుతున్నాను. నీ పని నువ్వు చెయ్యి, దాని ఫలితం నాకు అర్పగా. దుమ్మైనా సరే నేను తీసుకుంటానయ్యా, సొమ్ము అయితే తీసుకుంటానని వేరే చెప్పాలా? అందుకే 9వ రోజు కూడా ఇలాగే జరిగితే మళ్ళీ కృష్ణుడు ఆయుధం పడితే కుప్పించి ఎగసిన పద్యం అక్కడదే. అర్జునుడు బతిమాలితే వెనక్కి వచ్చాడు. మొత్తం మీద సరిగ్గా యుద్ధం చేస్తావా, నన్ను దిగమంటావంటే నేను చేస్తాను, నువ్వు వదిలే అన్నాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ భీష్ముడు విన్నాడు. అందుకే 9వ రోజు సాయంత్రం ధర్మరాజు రథాన్ని జోడించి పోనించి, ధర్మజ రోజు వాడు రాత్రి వచ్చి క్యాసెట్ వేసి చంపేస్తున్నాడు అయ్యా దుర్యోధనుడు. పగలు ఎక్కడ యుద్ధం, రాత్రి వాడితో యుద్ధం, చచ్చిపోతున్నా. మిమ్మల్ని చంపమంటాడు, నాకు ఇష్టం లేదు. ఏంటిది? అందుకని శిఖండి ఉన్నాడు కదా, నాకు నియమం ఉంది కదా. వాడు ఆడవాడై మగవాడయ్యాడు, మళ్ళీ ఆడవాడయ్యాడు, రకరకాల మొత్తం ట్రాన్స్జెండర్ అంతా జరిగిపోయింది వాడికి. వాడిని ముందు ఎట్టుకున్నాను, వేసేయండి అయ్యా, ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను అని ధర్మరాజుకి చెవులో చెప్పాడు స్వయంగా.
ఆయన కోరుకున్నాడు. భీష్ముడు ఎంత మహాయోగి అంటే మృత్యువుకి సిద్ధపడ్డాడమ్మా, ఇంకేదో చేద్దామని కక్ష కట్టలేదు ఎవరి మీద. లేకపోతే శిఖండి లాంటి ఒక పేడివాడి ముందు ఓడిపోవాలా అంతటి మహానుభావుడు సిద్ధపడ్డాడు. ఆయన పోనీ దాని పంత నగ్గని ఏటా గొడవ ఊరికేను, పోతే పోతాం ఉంటే ఉంటాం. 257 సంవత్సరాలు బతకం, ఇంకా బతకాలా అని. అప్పుడు 10వ రోజుని ఈయన పడిపోయాక ఆసనం మీద ఉన్న కాడ దుర్యోధనుడి బుద్ధి చూడండి, వాడికి పుట్టుకతో వచ్చింది, పుడకలతో కానీ పోతుంది. తాత పడ్డావు బాగానే ఉంది కానీ వాళ్ళని చంపకుండా పడ్డావయ్యా అన్నాడు. వాడి బాధ వాడిది. వీడిని ఎవడు బాగు చేస్తాడండి? వాళ్ళ నాన్న బాగు చేయలేకపోయాడు, మనం బాగు చేయలేము. లోకంలో దుర్యోధనుడు అందరూ అంతే. అప్పుడు కూడా వాడి ధ్యాస ఏంటంటే, తాత పడిపోయావు సరే, అందరూ పడిపోతారు, 5గురిలో ఒక్కడిని వేసేసినా బాగుండేదయ్యా, ఇంకేమనాలి. అప్పుడు అంటాడు భీష్ముడు, నిజంగా సాధ్యం కాదు, నాకు కాదు, 10,000 మంది భీష్ములు ఉన్నా సాధ్యం కాదు. పాండవుల సమస్య కాదయ్యా, పాండవుల సమస్య కాదు, నీకు అర్థం కావట్లేదు. అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ధనుషైకేన నిఘంతుం సర్వ పాండవాన్ శక్తోహం ధనుషైకేన నిఘంతుం సర్వ పాండవాన్ యద్యేవం నభవేత్ తేషాం విశ్వక్సేనో మహాబలగా యద్యేవం నభవేత్ గోప్త విశ్వక్సేనో మహాబలగా. నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు దుర్యోధన, ఇది పాండవుల బలం కాదయ్యా, భగవంతుడి పాత్ర అద్భుతంగా ఉంది అక్కడ, నువ్వు ఒప్పుకోవు దాన్ని. ఎంతసేపు 10,000 మంది సైనికులను పట్టుకొచ్చావు బుద్ధి లేక. వీళ్ళందరూ ఎందుకు వస్తారు? చచ్చిపోతే పింఛన్లు ఇవ్వడానికి పనికొస్తారు వీళ్ళు. 10,000 మంది భార్యలకి పింఛన్లు ఇవ్వాలి, నువ్వు అంతకంటే ఏం చేసుకుంటావు? 10,000 మంది ఎదవ లెక్క 10,000 అడిగేవేమిటయ్యా? కృష్ణుడు కావాలని కోరద్దా? వాడు తెలివైన వాడయ్యా, కృష్ణుడిని కోరాడు. అంటే శక్తోహం ధనుషైకేన నిఘంతుం సర్వ పాండవాన్ని, ఒక్క సహదేవుణ్ణి పక్కకి పిలిచి వేసేయగలేదు, చిన్నవాడు కదా. 5గురు పాండవుల్ని వేసేయగలను నేను ఒక్క ధనుస్సుతోటే. నా వింటి నారు ఎవడూ తెంచలేడు, నా ధనుస్సునెవడూ పగలగొట్టలేడు, నేను చెయ్యగలను నా పని. కానీ ఒక్కటే ప్రొవైడెడ్ వన్ థింగ్, ఒక్కటే షరతు, యద్యేవం నభవేత్ గోప్త విశ్వక్సేనో మహాబలగా సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనక వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి. విశ్వక్సేనుడు ప్రపంచంలో సైన్యాలన్నీ వచ్చి దండెత్తినా కూడా జయించగలిగిన మహానుభావుడు విశ్వక్సేనుడైన శ్రీ మహావిష్ణువు అక్కడున్నాడయ్యా. గోప్తా, వాళ్ళకి రక్షకుడుగా ఉన్నాడు. ఆయన లేకపోతే నేను చేయగలను, కానీ ఆయన ఉండగా చేయడం ఎవరి వల్ల కాదయ్యా అని అంగీకరించాడమ్మా. అది భగవంతుడి పాత్ర, అది భగవంతుడి పాత్ర. ఆ రకంగా భీష్మ పర్వం 10 రోజులు నిజానికి ధర్మయుద్ధంతో ముగిసింది. అక్కడ అధర్మాలు ఏవి జరిగే అవకాశం కలగలేదు. అది అయిపోయాక ద్రోణ పర్వం మొదలైంది. మనిషి బుద్ధిని బట్టే జీవితం అంతా ఉంటుంది. ద్రోణాచార్యుల్లో సత్వరజోగుణాలు 2 ఉన్నాయి, కానీ రజోగుణానికి పెద్దపీట. భీష్మాచార్యుల్లో సత్వరజోగుణాలు 2 ఉన్నాయి, సత్వగుణానికి పెద్దపీట. ద్రోణాచార్యుల్లో కూడా సత్వరజోగుణాలే ఉన్నాయి, తమోగుణం లేదు, కానీ రజోగుణానికి పెద్దపీట. అందుకని ఆయన 11వ రోజున యుద్ధం ప్రారంభించింది మొదలు రాజకీయం మొదలెట్టాడు. ఆయన బుద్ధి వేరు, ఈయన క్షత్రియుడు, ఆయన బుద్ధి సత్వగుణంతో ఉంది. ఈయన బ్రాహ్మణుడు, ఆయన గుణం రజోగుణంతో ఉంది. కులానికి గుణానికి సంబంధం లేదు, గమనించాలి. మన గుణమే ప్రధానం ఇక్కడ. ఈయన మొదటి నుంచి, ఎందుకంటే దుర్యోధనుడు ఈయన బాగా పొగిడేశాడు, భీష్ముడు చేయలేని పని మీరు చేయాలి, భీష్ముడు చేయలేని పని మీరు చేయాలంటే నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే ఎందుకు అనాలండి? దుర్యోధనుని ఎదురుగా పెట్టుకుని వరం అడగడం ఏంటి? అంత వరం కోరుకోమంటే బుద్ధి తక్కువ ఉందా? వాడు ఏమడిగాడు? ఇవన్నీ పాండవుల్ని చంపడం సాధ్యం కాదని భీష్ముడే అన్నాడు, కాబట్టి ఓ పని చేయండి, ధర్మరాజుని ప్రాణాలతో బంధించి నాకివ్వండి, మళ్ళీ ప్యాకెటేసి మా పెద్దం బయటికని. ఆయనకు నమ్మకం. అందుకని ద్రోణాచార్యుడు యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధానికి వచ్చిన సందర్భంలో అధర్మాలన్నీ అక్కడ మొదలయ్యాయి. మనం గమనించాలి ఏ రకంగా మొదలయ్యాయి చూద్దాం. 11-12 రోజుల వరకు యుద్ధం ఒక మాదిరిగా జరిగింది. కానీ ఆ రోజుల్లోనే 12వ రోజుని భగదత్తుడు భయంకరమైన మనిషి వచ్చాడు. భగదత్తుడనే భయంకరమైన మనిషి వచ్చాడు. భగదత్తుడు ఎవరు? నరకాసురుని కుమారుడు.
నరకాసురుడు చనిపోతూ నరకాసురుని చంపిన కృష్ణుడు రాజ్యం స్వీకరించలేదు. వాళ్ళు ఎప్పుడు రాముడు కృష్ణుడు రాజ్యాలు జయించారు, కానీ రాజ్యాలు తీసుకెళ్ళలేదు. వాళ్ళ కుమారులకి వాళ్ళ వారసులకి ఇచ్చేశారు. రావణాసురుడికి రాజ్యం విభీషణుడికి వచ్చింది. అలాగే ఇక్కడ నరకాసురుడు రాజ్యం భగదత్తుడికి ఇచ్చింది. ఆ భగదత్తుడు యుద్ధానికి వస్తున్నాడు. వాడి బలం ఏమిటో తెలిసే, పెద్ద ఏనుగు. వాడికి ఏనుగు ఉంది, పెద్ద ఏనుగు. ఆ ఏనుగు మీదే ఉండి యుద్ధం చేస్తాడు. వాడు గుర్రాలు రథం వాడికి ఎక్కడ, వాడు ఏనుగు మీద ఉండి యుద్ధం చేస్తాడు. ఆ భగదత్తుడు వచ్చాడు. భగదత్తుడితో యుద్ధం చెయ్యాలి. అర్జునుడు చేస్తున్నాడు స్వయంగా, అభ్యంతరం ఏం లేదు, అర్జునుడు చేస్తున్నాడు. కానీ అర్జునుడు చేసే యుద్ధం సరిపోదు. అక్కడ ఏదో రకంగా కాపాడుకుంటూ రావాలి. భగదత్తుడు యుద్ధం చేస్తుంటే చివరికి ఆయన ఏనుగు ధాటికి, ఆయన అస్త్రాల ధాటికి తట్టుకొనక భీమసేనుడు వెనక్కి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ స్థితిలో అర్జునుడు వస్తే బాగుండు అంటే కృష్ణుడికి కబురు వెళ్ళింది. వెంటనే అర్జునుడు రథాన్ని అక్కడికి తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చి భగదత్తుడితో యుద్ధం చేయమన్నాడు. చేస్తున్నాడు. చేస్తూ ఉంటే భగదత్తుడు ఒక్కసారిగా వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించాడు. వైష్ణవాస్త్రం అంటే విష్ణుమూర్తి ఇచ్చినటువంటి అస్త్రం. అది వైష్ణవాస్త్రమని, అది ఏదో చేస్తుందని అర్జునుడికి తెలియదు. ఆయన అస్త్రం వేస్తుంటే ఈయన ఏదో బాణాలు వేస్తున్నాడు. అక్కడ ఉన్నవాడు కృష్ణుడు కదా. వైష్ణవాస్త్ర ప్రయోగం అటు నుంచి చేయగానే కృష్ణుడు ఉన్నట్టుండి పగ్గాలు వదిలేసి లేచి నిలబడ్డాడు. అది భగవంతుడు కరుణ అంటే. ఆయన ప్రయోగించింది వైష్ణవాస్త్రం. అది తెలిసి అర్జునుడికి తెలియదు, కృష్ణుడికి తెలుసు. కానీ భగవంతుడి పాత్ర ఎంత బాగా నిర్వర్తించాడంటే అరసి రక్షించడం అంటారు దీన్ని. రాబోయే ఆపదని గమనించి అరసి రక్షించాలి. అందుకని వెంటనే అక్కడ కూర్చున్న కృష్ణుడు పగ్గాలు వదిలేసి ఇలా లేచాడు. ఒకసారి అర్జునుడికి అర్థం కాలేదు ఎందుకు లేచాడు, ఈయనకి అడ్డంగా లేచాడు. ఆ వైష్ణవాస్త్రం వస్తే కృష్ణుడికి తగిలిందమ్మా, ఆయన వక్షస్థలానికి తగిలింది. కానీ వెంటనే ఏమైందో తెలుసా? వైష్ణవాస్త్రం వైజయంత్యభవన్మాలా తదస్త్రం కేశవోరసి. వ్యాసుడు వర్ణిస్తున్నాడు మహానుభావుడు ఆ దృశ్యాన్ని. ఏమాశ్చర్యం. అస్త్రం తగిలితే కృష్ణుడి యొక్క రూపం ఎలా ఉంది అంటే వైజయంత్యభవన్మాలా తదస్త్రం కేశవోరసి పద్మకోశ విచిత్రాఢ్య సర్వర్తు కుసుమోత్కట. పద్మకోశ విచిత్రాఢ్య సర్వర్తు కుసుమోత్కట. ఆ వైష్ణవాస్త్రం వచ్చి ఇలా నిలబడ్డాడు కదా. అర్జునుడికి తగలాల్సిన అస్త్రం కృష్ణుడికి తగిలిందండి. ఆ అస్త్రమే తగిలితే అర్జునుడి పని 12వ రోజు అవుట్, తిరుగులేదు ఇంకా. అది భగవంతుడు కాపాడే విధానం. ఈ రహస్యాలు చాలామందికి తెలియవనే నేను భగవంతుడు పాత్ర అని పెట్టమన్నా. భగవంతుడు కాపాడటం అంటే నాగాస్త్రం ఒకటి, సైంధవుడి దగ్గర చక్రం అడ్డాడు, ఇలాంటి 2-3 చెబుతారు. 2-3 కాదమ్మా, ఈ 3 రోజుల్లో మీరు వింటారు. కనీసం 30-40 సార్లు కాపాడాడు. 30-40 సార్లు కాపాడాడు 18 రోజుల్లో. సగటం రోజుకు 2 సార్లు, లేకపోతే వీళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కదా అసలు. ఇంకా తక్కువ కాపాడింది 10 రోజుల్లోనే. ఆ 8 రోజుల్లో ప్రాణం తినేశారు కృష్ణుడిని పట్టుకొని. ఆయన లేకపోతే ఉండేవారు కాదు. ఆ వైష్ణవాస్త్రం వస్తుంటే వెంటనే ఆయనకి అదేమిటో తెలుసును కాబట్టి ఇలా లేచాడు. ఆ అస్త్రం వచ్చి ఈయనకి తగిలింది. తగలగానే ఏమంటుంది? వైజయంత్యభవన్మాలా తదస్త్రం కేశవోరసి. ఆ అస్త్రం కేశవుని యొక్క వక్షస్థలం మీద వైజయంతి మాలలా శోభించిందట. వనమాలీ గదీశార్గి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుకు వాసుదేవోభిరక్షతు అని విష్ణు సహస్ర స్తోత్ర శ్లోకం ఇక్కడ వర్తిస్తుంది. ఆ వనమాల ధరించినప్పుడు, వైజయంతిమాల మెడలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఎంత అందంగా ఉంటాడో. వైష్ణవాస్త్రం విష్ణువుని చేరింది కాబట్టి, దాని స్వామిని, దాని యజమానిని అది చేరింది కాబట్టి అక్కడికి వెళ్ళి అది మెడలో వనమాలలా ప్రకాశించింది. అంటే నిజానికి వనమాల కాలేదండి, మనం గమనించాలి. అక్కడ పొక్కులు వచ్చాయి పాపం పరమాత్మకి. ఇలా పొంగొచ్చిన వాళ్ళకి చూడండి, ఇలా పైకి పొక్కిపోతుంది. ఇలా వరుసగా ఇలా ఓ పొంగు, ఇలా ఓ పొంగు, ఇలా ఓ పొక్కు, ఇలా ఓ పొక్కు వస్తే అవన్నీ పద్మకోశ విచిత్రాఢ్య తామర మొగ్గల్లా ఉన్నాయట. కవిగారికి అలాగే ఉంటాయి, భరించేవాడికి తెలుస్తుంది బాధ. కవిగారికి అలాగే ఉంటాయి. వ్యాసుడు కవి కదా, ఆయనకే ఉందండి. ఆయన మెడలో వనమాల ఉంటుంది కదా, పద్మమాల. ఆ తామర మొగ్గలుగా ఉన్నప్పుడే కొంతమంది దండ వేస్తారు, విచ్చుకుంటే బాగుంటుంది కదా. అందుకని మొగ్గలుగా ఉన్నప్పుడే దండ వేస్తారు, వేస్తే విచ్చుకుంటే మరింత బాగుంటుంది. ఆ తామర మొగ్గల దండ వేస్తే ఆ ఎర్రటి మొగ్గలు అలా పైకి తేలినట్టుగా ఉంటాయి కదా. అలాగే ఈయన ఒళ్ళంతా పొక్కిపోయిందండి. పొక్కిపోయినప్పటికీ కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు అంటే తామర మొగ్గల మాల వేసుకున్నట్టుగా ఉన్నాడు. అంతేకాదు సర్వర్తు కుసుమోత్కట, అన్ని ఋతువులలోనూ పూసేటువంటి పువ్వులన్నీ ఆ దండలో ఉన్నాయండి. ఆ దండ అలా ప్రకాశించింది అన్నాడు. ఇది వ్యాసుడికి అర్థమైంది, కృష్ణుడికి అర్థమైంది, అర్జునుడికి అర్థం కాల. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. ఈయన వెంటనే ఏమన్నాడు? బావా
నేను లేవద్దని చెప్పాను కదా, కూర్చోమన్నాను కదా, టీ కూడా ఇచ్చాను కదా, ఇందాక షుగర్లెస్ టీ. ఎందుకు లేచావు? వీడికి అర్థమై చస్తే కదా. ఎందుకు లేచాడు ఆయనకి తెలియదు. ఆయనకి కాళ్ళు లాగేసి తిమ్మిర్లు వచ్చి లేచాడేమో అనుకుంటాడు ఆయన. వీడిని కాపాడడానికి లేచాడు. అది భగవంతుడి పాత్ర. మనకు తెలియకుండా కాపాడుతాం. మన నిద్రలో పడుకుని ఉంటాం. మనం పక్క నుంచి పాము వెళ్ళిపోతుంది, మనకు తెలియదు, మనని కరవలేదు. అది మన ప్రతిభ కాదు, పాము అజ్ఞానము కాదు. భగవంతుడు కాపాడాడు, అంతే లెక్క. భగవంతుడు కాపాడాడు, లేత కుదరదు. భక్తుడిని భగవంతుడు కాపాడతాడు. పాములు కాదమ్మా, పాములు లాంటి మనుషులు ఉన్నా సరే కాపాడతాడు. మనం జాగ్రత్త పడక్కర్లేదు. మనకు ఉన్నంత ఉంటే పడతాం. నిద్రలో ఏం పడతాం జాగ్రత్త, కానీ నిద్రపోయే ముందు భగవంతుడు స్మరించాలి. అందుకని లేస్తే ఎందుకు లేచాడో అర్థంగా, బావా ఎందుకు లేచావు, ఎందుకు లేచావు, నీ తలక ఎందుకు లేచావు అంటే కాళ్ళు లాగా లేచాను, ఎక్సర్సైజ్ అనుకుంటావు, మార్నింగ్ వాక్క. అది వైష్ణవాస్త్రం అయ్యా. దాన్ని నేను భరించా అంటే అది అవమానంగా భావించాడు అర్జునుడు. అహంకారం అంటే అదే. అదేమిటి, నేను ఎదుర్కొనేవాడిని కదా, ఇప్పుడు నాకు ఎంత చెడ్డ పేరు, ఈయనకి ముందు అడ్డుకున్నాడని గౌరవం లేదని చెడ్డ పేరు ఈయనకి. రేపు పొద్దున్న మీడియా వాళ్ళు ఏం రాస్తారు, అర్జునుడు ఓడిపోయాడు, కృష్ణుడు కాపాడాడు. కుదరదు, నేనే ఉండాలి. భగవద్గీత ఏమర్థమైందో మనం చూసుకోవాలి. ఇంకా అంతే వ్యాసుడు చెబుతాడు, భగవద్గీత అర్థమైంది నాకు, కృష్ణుడికే, ఇంకెవరికీ అర్థం కాలేదంటాడు. ఆయనకి కృష్ణుడికి అర్థమైంది, ఇంకెవరికి అర్థం కాలే. శుకుడికి అర్థమై ఉండొచ్చు, వీళ్ళకి ఎవరికి కాల. లేచి అనేది ఏమిటంటే, నీ ఎందుకు నిలబడ్డావు, ఇలా నిలబడితే నేను ఎదుర్కొనేవాడిని కదా, రేపొద్దున మీడియా వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, దుర్యోధనుడు ఏమంటాడు, కృష్ణుడే సగం యుద్ధం చేశాడంటాడు. ఏంటిది, నేను చూసుకునేవాడిని కదా అంటే, అర్జున నీకు అహంకారం ఉండొచ్చు, నాకు లేదయ్యా, దీని కథ నీకు తెలియదు, ఇది నేనిచ్చిన అస్త్రం అన్నాడు. ఆయనకు అర్థం కాల. భగదత్తుడు కృష్ణుడే కూడా ఏంటి అర్థం, అస్త్రం. ఇది రహస్యం. భారతంలో ధర్మ సూక్ష్మాలంటే రహస్యాలంటే ఇది నేను ఇచ్చిన అస్త్రం అయ్యా. మీకేం తెలుసు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచర్జున తాన్యకం వేద సర్వాణి నత్వం వేత్త పరం తపా. 4వ అధ్యాయంలో చెప్పిన మాట. నీకు చాలా జన్మలు గడిచాయి, నాకు చాలా జన్మలు గడిచాయి, కానీ ఎటొచ్చి నీకు అవన్నీ తెలియవు, నాకు తెలుసు, అంతే తేడా. అంచేత నేను వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది. వీడెవడు అనుకుంటున్నావు, నరకాసురుడు కొడుకు. వాడెవడు, భూదేవి కొడుకు. భూదేవి ఎవరు, వరాహావతారంలో నాకు భార్య. శ్రీ భూవరాహస్వామి అంటాం కదా, వరాహ అవతారంలో భార్య. ఎందుకంటే భూమండలాన్ని మొత్తం శ్వేతవరాహ రూపంలో ఆయన ఇలా పైకి లేనప్పుడు ఆ కోరల స్పర్శకి ఆవిడ పులకించిపోయి శరీరం అంతా, స్వామి నాకు నీతో సంగమం కావాలి, నాకు కుమారుణ్ణి ప్రసాదించమని. కుమారుణ్ణి ప్రసాదించమని అడిగింది, కానీ మంచివాడిని ప్రసాదించమని అడగల. మన కోరికలు ఇలాగే ఉంటాయి, భూదేవి సహా అందరంతే. ఆయన వెంటనే తథాస్తు అన్నాడు. పుట్టినవాడు ఎవడు, నరకాసురుడు. వీడు పుట్టకపోయినా బాగుండేది. పుట్టగానే వాడు పుట్టిన పువ్వు పరిమళిస్తుందని మురిక్కాలు ఎప్పుడు కంపే కొడుతున్నాడు. వీడు చిన్నప్పటి నుంచే వ్యధవేషాలు, ఆడాళ్ళ మానభంగాలు చేయడం అని మొదలెట్టాడు. దాంతో ఆవిడకి ఏమైందంటే తల్లి ప్రేమ కదా, ముందు కుర్రాడిని ఆ పనులు చేయడం మానేయమంటే మానేసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వాడు ఏవేవో చేస్తున్నాడు, రేపు పొద్దున్న ఏమైపోతాడో వాడిని కాపాడడానికి ఏదైనా అస్త్రం ఇమ్మని అడిగింది. ఇది ప్రేమ అంటే. ఇంత గుడ్డి ప్రేమ అవసరమా? ఆ రోజుల్లోనూ ఉన్న ఇలాంటి కేసులు. భూదేవే చేసింది అలాగే. అప్పుడు కూడా విష్ణువు జాలిపడి, అడుగుతున్నావు చూసుకో, అడుగుతున్నావు అక్కర్లేదు, మా వాడిని కాపాడడానికి ఒక అస్త్రం అంటే వైష్ణవాస్త్రం ఇచ్చాడు. ఆ కథ అర్జునుడికి చెప్పాడు యుద్ధరంగంలో. భూదేవి నా భార్య, నేను మహావిష్ణువుగా వరాహ అవతారంలో ఉన్నప్పుడు ఆవిడ నరకాసురుణ్ణి కంది, వాడి కోసం వైష్ణవాస్త్రం ఇచ్చాను నేను. ఈ వైష్ణవాస్త్రం ఒక్క విష్ణువు మీద తప్ప అందరి మీద వేయచ్చు. నేనేమిటో నీకు తెలుసు, అందుకే అది నా మీద పనిచేయలేదు, నీ మీద వేస్తే ఈ పాటికి 3వ రోజు అయ్యేదని చెప్పాడు. అస్థి సంచయనం జరిగేది, అభిమన్యుడు బతుకుండేవాడు, నువ్వు పోయేవాడు. ఏమనుకుంటున్నావు పెద్ద మనిషి, నీకేం తెలిసింది? అది వైష్ణవాస్త్రం. విష్ణువు మీద తప్ప అందరి మీద పనిచేస్తుంది. పాశుపతాస్త్రం ఎవరి మీదైనా పనిచేస్తుంది, శివుడి మీద పనిచేయదు, అది ఆయన అస్త్రం అది. అందుకే నేను విష్ణువునన్న విషయం వాడికి తెలియదయ్యా. భగదత్తుడికి వాడు వేసేసాడు. నువ్వేమో అర్జునుడివి, నీకు తెలియదు. నేను విష్ణువుని కృష్ణుడిని పక్కనట్టు నీకు తెలిసినా నువ్వు నన్ను వెయ్యనయ్యావు అక్కడ. మరి నా బాధ్యత నేను చెయ్యాలి కదా, అందుకే నేను లేచానయ్యా. నేను కాబట్టి భరించాను, నేను పొక్కులే భరించాను. వ్యాసుల వారికి తామర మొగ్గల కింద కనపడి పోనీ పోసలు ఒక రాసుకుంటాడు, నా సొమ్మం పోయింది. నేను భరిస్తున్నాను బాధ. ఎందుకోసం అంటే భక్తుడిని కాపాడడానికి నేను ఏ బాధైనా భరిస్తా. అది భగవంతుడి యొక్క రక్షణ, అది భగవంతుడు రక్షణ. ఎవరికి అర్థమవుతుంది? అప్పుడు మళ్ళీ అర్జునుడికి సందేహం, నువ్వు నరకాసురుడికి ఇచ్చావు కదా, అది అప్పుడు వాడెందుకు నీ మీద ప్రయోగించలేదు అన్నాడు. నేను విష్ణువుని అనే విషయం వాడికి తెలుసు, నీకే తెలియదు, అది తేడా అన్నాడు. అది శివుడు అయితే ప్రయోగించేవాడు, వాడు విష్ణువు మీద ప్రయోగిస్తే కుదరదు. కృష్ణుడు విష్ణువు యొక్క అంశాన్ని తెలుసు వాడికి, అందుకని వాడు ప్రయోగించాలి. కానీ మరి ఆస్తి అలా దాచిపెట్టి సేఫ్ డిపాజిట్ లాకర్లో పెట్టి కోడల కాసుల పేర్లేగా దాచిపెట్టి వారసులకు ఇచ్చాడు. అది నరకాసురుడు వారసుడు భగదత్తుడు. అందుకని భగదత్తుడికి ఇచ్చాడయ్యా. అందుకని ఆ భగదత్తుడు వచ్చాడు యుద్ధానికి. వాడిని నువ్వెలా చంపగలుగుతావు? వాడిని చంపగలిగింది నువ్వే, కానీ వాడు వేసిన అస్త్రాలన్నీ నువ్వు తట్టుకోలేవు. అందుకని నా మాట విను, నేను భరించాను అంటే, కృష్ణ
ఓం నమో భగవతే వాసుదేవాయ. త్వం హినశ్చరణం కృష్ణ భక్తానాం అభయంకర, త్వం హినశ్చరణం కృష్ణ భక్తానాం అభయంకర. అప్పుడు అర్జునుడు ఒక మాట అంటాడు, దాన్ని తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం. తవ ప్రసాదాద్విజయక క్రోధాత్తవ పరాజయక, తవ ప్రసాదాద్విజయక క్రోధాత్తవ పరాజయక, త్వం హినశ్చరణం కృష్ణ భక్తానాం అభయంకర, త్వం హినశ్చరణం కృష్ణ భక్తానాం అభయంకర. మేమెక్కడ జయిస్తామయ్యా మా అజ్ఞానం, నువ్వు అనుగ్రహిస్తే మేము జయిస్తాం, నీకు కోపం వచ్చిందంటే మేము ఓడిపోతాం, ఇంకేమైనా ఉందా? అందుకని త్వం హినశ్చరణం కృష్ణ. మనం కూడా సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రార్థించాల్సింది అదేనమ్మా, స్వామి మమ్మల్ని అనుగ్రహించు, నీ కోపం వస్తే మేము తట్టుకోలేము, ఇక్కడ మేమేవో మానవులం అపచారాలు చేస్తూనే ఉంటాం, మమ్మల్ని అనుగ్రహించు, నీ అనుగ్రహిస్తే విజయం కలుగుతుంది, నీవు కోపగిస్తే అపజయం వస్తుంది. అందుకని త్వం హినశ్చరణం కృష్ణ, మాకు నువ్వే శరణం, భక్తానాం అభయంకర, ఎప్పుడూ అభయాన్ని ఇస్తావు ఖచ్చితంగా అని ప్రార్థించాలి. ఆ రకంగా ఆయన కాపాడాడు. ఇక్కడ ఒక్క మాట చమత్కారం మాటోడు వ్యాసుల శ్లోకం చెప్పుకొని మనం 2 నిమిషాల్లో సెలవు తీసుకుంటారు. అది భగదత్తుడు చావాలగా శుభ పరిణామంతో సెలవు తీసుకుంటే బాగుంటుంది. భగదత్తుడు వైష్ణవాస్త్రం ప్రయోగించాడు. ఈయన వక్షస్థలం మీద అది మాలగా మారినట్టు, వైజయంతి మాలగా మారింది. ఆ రహస్యాన్ని అర్జునుడికి చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు అర్జునుడితో, అయింది కదా, ఇప్పుడు నేను కూర్చుని షుగర్లెస్ టీ తాగుతాను, నీ ఫిగర్లెస్ పని నువ్వు చెయ్యి అని చెప్పాడు. వాడు భగదత్తుడు, ఏనుగు చాలా ముఖ్యం, దాన్ని చంపకుండా వాడు చావుడు. ఆ ఏనుగు కుంభస్థలం మీద మధ్యలో చీలిపోయేలా బాణం వెయ్యి, ఏం జరుగుతుందో చూడు అన్నాడు. అసలు కుష్ఠుడికి దెబ్బ తగిలింది నా వల్ల అనేటువంటి కోపంలో అర్జునుడు ఉన్నాడేమో. ఒక తీవ్రమైన బాణాన్ని భగదత్తుడు ఏనుగు మీద వేస్తే అది కుంభస్థలంలో దూరింది. మామూలుగా దూరలా, దాని పిడితో సహా దూరిపోయింది. బాణానికి పిడి ఉంటుంది, కుచ్చులు ఉంటాయి, ఆ కుచ్చులతో సహా వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి మళ్ళీ సెర్చ్ చేసుకోవాలి, స్కానింగ్ చేసి ఎక్కడుందో తెలియదు. దాంతో ఆ ఏనుగుకి పిచ్చెక్కిపోయింది. ఏనుగు లోపలికి వెళ్ళిపోయింది, బాణం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయేసరికి అది పిచ్చెక్కిపోయింది, దానికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. భగదత్తుడు ఆ ఏనుగు మీద ఆధారపడ్డాడు. వాడు దాన్ని అంకుశంతో పొడుస్తూ ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, రథం మీదకి వెళ్ళు అంటుంటే అది మాట వినడం లేదుట, అలా కూలిపోయిందిట. అక్కడ వ్యాసుడు మన జీవితాలకు ఉపయోగపడే శ్లోకం రాస్తాడు. ఏమిటో తెలుసా? సకరీ భగదత్తేన ప్రేర్యమాణో ముహుర్ముహు నకరోతి వచస్తస్య దరిద్రస్యేవ యోషిత. మాటి మాటికి అంకుశం పెట్టి పొడుస్తున్నా సరే ఆ ఏనుగు భగదత్తుని మాట వినలేదు. ఎందుకంటే పేదవాడి మాట పెళ్ళాం పిల్లలు కూడా వినరు కదా అన్నాడు వ్యాసుడు. మన మాట చెల్లాలంటే 4 రూపాయలు సంపాదించడం చాలా ముఖ్యం. అక్కడ యుద్ధం చెబుతూ ఏనుగు భగదత్తుడు మాట ఏనుగు వినలేదని చెప్పడానికి వ్యాసుడు ఈ మాట చెప్పాడమ్మా. సామాజిక వ్యాఖ్య అక్కడ మొదలైంది, గరికపాటి నరసింహరావుతో మొదలవ్వలేదు. అది అవన్నీ చూడడం వల్లే నాకు అది వచ్చింది. సోషల్ కామెంటరీ అంటారు. ఈ గొడవ ఇప్పుడు ఎందుకండి? దరిద్రస్యేవయోషిత, పేదవాడి మాట పెళ్ళాం పిల్లలు కూడా వినరు కదా, చెప్పేవలే దమ్మిడి సంపాదన లేదు కానీ అంటారు. అలాగే ఆ భగదత్తుడి మాట ఏనుగు వినలేదు అన్నది. ఆ ఏనుగు వినడం దానికి ఇది ఎందుకు అయ్యా అంటే మనం బాగుపడ్డానికి. కాస్త మన మాట చెల్లాలి అంటే ఆడైనా మొగైనా మనం 4 రూపాయలు సంపాదించాలి, శ్రమ పడాలి, ఉంటే మాట వింటారు. అక్కడ ఏమీ సంపాదించకుండా ఇంట్లో కూర్చుంటే నేను ఇంటికి యజమాని అంటే అయితే కాపలా కాసుకో కుక్కలాగా అని చెప్తారు. మగాడు అన్నాక ఉద్యోగం చేయాలి, వ్యవసాయం చేయాలి, వ్యాపారం చేయాలి, ఏదో ఒకటి చేసి సంపాదించాలి. ఆడాళ్ళు సంపాదించకపోయినా అడగరు, మగాడు సంపాదించకపోతే అడగరా? అందుకని పేదవాడి మాట పెళ్ళాం పిల్లలు కూడా విన్నట్టే భగదత్తుడి మాట ఆ ఏనుగు వినలేదు. ఏనుగు చచ్చిపోయింది. ఏనుగు కోసం ఏడుస్తూ కూర్చున్న భగదత్తుడిని అర్జునుడు ఓ బాణం వేసి చంపేశాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఆ రకంగా ద్రోణపర్వంలో 12వ రోజు యుద్ధం ముగిసింది. రేపు చాలా కీలకమైన ఘట్టం, అన్ని అధర్మాలకి మూలమైనటువంటి ఘట్టం అభిమన్యు వధతో రేపు 13వ రోజు యుద్ధంతో మనం ప్రారంభం చేసుకుంటాం. రేపు మళ్ళీ 6:30 గంటలకు అందరం ఇక్కడ కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. సెలవు.